సో రైట్ నాన్న. సో ప్రీవియస్ సెషన్ లో మనం రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ చాప్టర్ లో థియరీ పార్ట్ కంప్లీట్ చేసాం, అలాగే జనరల్ ఎంట్రీస్ కూడా చూసాం నాన్న. సో వాటి మీద మనం ప్రాబ్లమాటిక్ ఇవాళ కంటిన్యూ చేద్దాం. సో లెట్ స్టార్ట్ విత్ దిలీప్. Yes sir. ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 అన్న దిలీప్. Yes sir. ఫస్ట్ క్వశ్చన్ చదువుతాను, తర్వాత అసలు ఏం క్వశ్చన్, ఏం అడుగుతున్నాడు, ఏంటి ఐడెంటిఫై చేశాక అప్పుడు మనం సమ్ సాల్వ్ చేద్దాం. Yes sir. On 1st January 2011, so 1st January, Rama Limited, a listed company. ఫస్ట్ ఇది కనబడగానే రెండు విషయాలు మైండ్ లోకి రావాలి. డిఆర్ఆర్ ఎంత, డిఆర్ఆర్ఐ ఎంత? DRI ఏం అవసరం లేదు సార్. నో డిఆర్ఆర్. DRR. Yes sir. DRRI 15% ఉండదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఫస్ట్ మైండ్ లోకి ఇది రావాలి, ఓకేనా? Yes sir. Had 500 debentures of 100 each outstanding in its books. So opening outstanding balance ఉందన్న. Yes sir. So 500 into 100 అంటే 50,000. Yes sir. సో 50,000 మీద 15%. ఇన్వెస్ట్మెంట్ అంతే కదా ఉండాలి, మినిమం 15% కదా, నాట్ లెస్ దాన్ 15%. Yes sir. 7,500. 15% అంటే మినిమం 7,500 ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. Yes sir. రైట్ అన్న? ఎనీ డౌట్ దిలీప్? ఓ సార్ అర్థమైంది సార్. రైట్. సో వాటి మీద ఇంట్రెస్ట్ రేట్ 6% అంట. మనం డిబెంచర్లు ఇష్యూ చేసాం కదా, దాని మీద ఇంట్రెస్ట్ రేట్. In accordance with the regulatory requirement, the directors of the company acquired debentures from the open market. So అయితే వీడు వెళ్ళింది ఓపెన్ మార్కెట్ మెథడ్ నా. Yes sir. సో ఓపెన్ మార్కెట్ లో కొనడానికి వెళ్ళాను. సో ఓపెన్ మార్కెట్ పర్చేజ్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా. Yes sir. రైట్ నా? ఓపెన్ Yes, sir. మార్కెట్ ఇమీడియట్ క్యాన్సిలేషన్ కి వెళ్ళిపోయాడు. Yes sir. ఓపెన్ మార్కెట్ హెల్డ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ ఉండదు ఏంటన్నా, ఇమీడియట్ క్యాన్సిలేషన్. Cancellation. సో చెప్పే హెల్డ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ మీద క్వశ్చన్స్ ఏమీ లేవు, ఏమున్నాయి మనకి? Immediate cancellation. రైట్. సో ఫస్ట్ మార్చ్ 5,000 ఫేస్ వాల్యూ 98 కమ్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు ఈ ఓన్ డిబెంచర్ ని మనం ప్రిపేర్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ Yes, అకౌంట్ రైట్ నాన్న Yes, చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ గా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు చూసి దాన్ని బట్టి ప్రిపేర్ చేద్దాం. Yes sir. రైట్ నాన్న? సో క్యాలిక్యులేషన్స్ ని గుర్తుంటే కనుక ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత, ఫేస్ వాల్యూ, దీనిలో వాల్యూ ఎంత అనేది మనం ఐడెంటిఫై చేయగలమా లేదా? చేయగలం సార్. రైట్. ఫేస్ వాల్యూ 5,000 కొనాలంటే అట్ ఫేస్ వాల్యూ 5,000 రూపీస్, అట్ ఫేస్ వాల్యూ Yes sir. 98 కమ్ ఇంట్రెస్ట్ కొనాడంట. సో అంటే ఇప్పుడు నేను ఎలా క్యాలిక్యులేట్ చేసాను దీన్ని? 5,000 into 98 ఇట్ ఇన్క్లూడ్స్ ఇంట్రెస్ట్. Yes sir. దట్ ఈక్వల్స్ టు 4 lakh 5,000 ఫేస్ వాల్యూ. ఓకే సారీ, 5,000 ఫేస్ వాల్యూ, నాట్ నెంబర్ ఆఫ్ డిబెంచర్స్. సో 5,000 డివైడ్ బై 100 అంటే 50 అన్న. 50 sir. 50 into 98 4,900. ఓకేనా? Yes sir. మైనస్ దీనిలో చేంజ్ చేయాలి. Interest. కమ్ ఇంట్రెస్ట్ అయితే ఇంట్రెస్ట్ మైనస్ చేసి ఇంట్రెస్ట్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి కదా. Yes sir. ఇంట్రెస్ట్ లాస్ట్ పేమెంట్ డేట్ మేడ్ బై ది కంపెనీ. సో ఎక్కడ క్వశ్చన్ లో డేట్ ఇచ్చాడా? డిబెంచర్ ఇంట్రెస్ట్ 30 June sir. ఆన్ 30 June and 31st December. 31st December అంటే 1st January లో ఉన్న 31st December పేమెంట్ అయిపోయిందని అంటే జనవరి నుంచి కౌంట్ చేసుకోవచ్చు ఇంకా. Yes sir. సో జనవరి, ఫిబ్రవరి 2 months, మార్చ్ 1st కదా ఇది. Yes sir. ఓకేనా? Okay sir. ఇంట్రెస్ట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ఫేస్ వాల్యూ ఇంటూ 6% ఇంటూ 2 months. 50 rupees. 50 rupees sir. క్యాలిక్యులేటర్ ఉందా? Yes sir. 50 rupees. 50 rupees. Then the value of debenture value, sir, value of debenture purchase is 4,850. Yes sir. Right, an immediate cancellation entry చెప్పు. ముందు ఓన్ డిబెంచర్ పర్చేస్ ఎంట్రీ Yes sir. చెప్పు. Own debentures account debit to bank account sir. ఓన్ డిబెంచర్ అకౌంట్ డెబిట్ To ఇంట్రెస్ట్ bank. ఆన్ ఓన్ డిబెంచర్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. Yes sir. Yes sir. రైట్, అండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఓన్ డిబెంచర్ పే చేయాలి కదా ఇంట్రెస్ట్. Yes sir. సో ఓన్ డిబెంచర్ మీద ఇంట్రెస్ట్ పే చేయడం అంటే డిబెంచర్ ఇంట్రెస్ట్ Yes sir. మనం పే చేస్తుంది కదా, ఎక్స్పెండిచర్ కదా. సో డిబెంచర్ డెబిట్ చేసేయచ్చు. Yes sir. సో ఓన్ డిబెంచర్ అకౌంట్ డెబిట్, డిబెంచర్ Interest ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. To bank account. రైట్. Yes sir. ఆ ఇంట్రెస్ట్ అనేది ఎక్స్పెండిచర్ పిఎన్ లోకి వెళ్ళిపోతుంది. Yes sir. ఆ ఓన్ డిబెంచర్ ని క్యాన్సిల్ చేయాలి లయబిలిటీతో ఎంట్రీ. Debentures account debit to own debentures account. డిబెంచర్స్ వాల్యూ ఎంత? 5,000. 5,000. Yes sir. టు అసెట్ ఎంత?
4,008. 4,850 sir. అంటే లైబిలిటీ కానీ అసెట్ తక్కువ ఉందని, అంటే లైబిలిటీ ఎక్కువ తగ్గుతుంది, ప్రాఫిట్ లాస్ కంపెనీకి? Profit sir. ప్రాఫిట్ అని ఎక్కడ పంపించాలి? ప్రాఫిట్ ఆన్ క్యాన్సిలేషన్, Yes sir. రైట్? అండ్ ప్రాఫిట్ ఆన్ క్యాన్సిలేషన్, Cancellation. రైట్? ఇది పాయింట్ నేను. అలాగే ప్రతిదీ చేయాలి. Yes sir. 1st August 10,000 ఫేస్ వాల్యూ, 100.25 కమ్ ఇంట్రెస్ట్, December 15 2,500 ఫేస్ వాల్యూ, 98.5 ఎక్స్ ఇంట్రెస్ట్. సో Yes, డిబెంచర్ ఇంట్రెస్ట్ డ్యూ హాఫ్ ఇయర్లీ 30th June and 31st December. Show the necessary ledger accounts of debentures, debenture interest for the full year, splitting into first and second half year, ignoring the income tax. So ఫుల్ ఇయర్ కి హాఫ్ ఆఫ్ ఇయర్స్ కింద డిబెంచర్ అకౌంట్, డిబెంచర్ ఇంట్రెస్ట్ అకౌంట్ రెండు తయారు చేయమని అడుగుతున్నాను. Yes sir. సో ఓన్లీ లైబిలిటీ అడుగుతున్నాను, మళ్ళీ ఏం అడగలేదు, అసెట్ గురించి అడగలేదు, అంటే ఓన్ డిబెంచర్ అకౌంట్ అడగలే. Yes sir. రైట్? సో ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి ఎంట్రీస్ చెప్తాను, అలాగే దాంతో పాటు మనం ఏం చేద్దాం అన్న, వాడు అడిగిన లెడ్జర్సే కాకుండా అన్ని లెడ్జర్స్ తయారు చేయాలి. ఓకేనా? Yes sir. ఫస్ట్ క్వశ్చన్కి వెళ్తాను, తర్వాత నుంచి నువ్వు అడిగినా నేను చేయను. Yes sir. రైట్? ఎనీ డౌట్? No sir. సో ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం అన్ని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఇలిస్ట్రేషన్ ఒకసారి జాగ్రత్త చదువుతూ ఒక పాయింట్ చదువుతూ నాకు ఎంట్రీస్ చెప్తే నేను ఎంట్రీస్ రాస్తాను. ఓకేనా? Yes sir. హెడ్డింగ్ జర్నల్ ఎంట్రీస్. ఫస్ట్ ఎంట్రీ అయినా సో చదువునన్న దానిలో ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, ఎంట్రీ ఉంటుంది దానికి? ఉండదు సార్. ఉండదు. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు నాన్న? March 1 సార్. 1st March. సో ఇయర్ కూడా ఇవ్వలేదు, మనం 1st March డైరెక్ట్ తీసుకోవడమే. సో 1st March ఎంట్రీ Own debentures account debit. నాతో పాటు రాసేచ్చాను ఎంట్రీస్. ఓకేనా? Yes sir. డెబిట్ Interest on own debentures account. ఇంట్రెస్ట్ ఆన్ ఓన్ డిబెంచర్స్ రాయొచ్చు, లేదా డైరెక్ట్ డిబెంచర్ ఇంట్రెస్ట్ అని రాసేయచ్చు. Yes sir. అంటే ఇన్వెస్ట్మెంట్ కాదు కదా నాన్న, Yes sir. ఇన్వెస్ట్మెంట్ ఇమీడియట్ క్యాన్సిలేషన్ కాబట్టి కాన్సన్ట్రేట్ చేయండి. నేను చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. Yes sir. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ నేను చేసి హోల్డ్ చేస్తున్నారా దాన్ని? No sir. హోల్డ్ చేయనప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ ని లైబిలిటీకి సంబంధించిన ఇంట్రెస్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఏం చెప్పాను చెప్పు? ఇంట్రెస్ట్ లైబిలిటీ సంబంధించింది ట్రీట్ చేయాలన్నారు సార్. ఎందుకని? అదేంటిది సెంటెన్స్ వెరైటీగా చెప్పారా? No sir. కరెక్ట్ అని చెప్పింది. ఆలోచించు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపెనీ, ఓకేనా? Yes sir. నువ్వెవరు? ఇన్వెస్టర్, డిబెంచర్ sir. హోల్డర్. Yes sir. సో డిబెంచర్ హోల్డర్ కాదు, ఇన్వెస్టర్ నువ్వు. ఓకేనా? Okay sir. ఆ కంపెనీ ఎవరు వేరే పర్సన్ కి డిబెంచర్ ఇష్యూ చేసింది. Yes sir. రైట్ నాన్న? Yes sir. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు కదా, నీకు డిబెంచర్ ఇష్యూ చేస్తే నువ్వు డిబెంచర్ హోల్డర్ అవుతావు. Yes sir. రైట్ నాన్న? నీ దగ్గర నుంచి నేను ఓపెన్ మార్కెట్ లో కొనేసాను. Yes sir. రైట్? Yes sir. నువ్వు నా డిబెంచర్ హోల్డరే కదా, Yes sir. నీ దగ్గర నుంచే కదా నేను కొన్నాను. Yes sir. ఒకవేళ కొనలేదనుకో, నీకు ఈ 6 months ఇంట్రెస్ట్ పే చేయాలా? పే చేయాలి సార్. కొనేసాను కాబట్టి ఎన్ని నెలలకి ఇంట్రెస్ట్ పే చేస్తున్నాను? డేట్ ఆఫ్ పేమెంట్ నుండి డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ వరకు చేస్తున్నాను. లాస్ట్ పేమెంట్ డేట్ నుంచి డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ వరకు చేస్తాను. Yes sir. కానీ నేను ఇలా పే చేసినా, ఒక డ్యూ డేట్ వచ్చాక పే చేసినా, మొత్తానికి ఏదైనా పే చేస్తే లైబిలిటీ మీద ఇంట్రెస్టే కదా. Yes sir. కానీ ఈ ప్రొసీజర్ వల్ల నాకు ఇంట్రెస్ట్ వాల్యూ తగ్గిపోతుంది. ఎందుకని? ముందే కొనేస్తాను కాబట్టి. Yes sir. అర్థమైందా? అర్థమైంది సార్. అంటే ఇక్కడ నువ్వు సిచ్యువేషన్ లో నేను ఇన్వెస్టర్, నేను ఇన్వెస్ట్ చేస్తాను, నేను ఇన్వెస్టర్, నేనే, ఆ ఇన్వెస్ట్మెంట్ నాదే. Yes sir. నువ్వు రెండిట్లో ఎలా కన్సిడర్ చేసినా ఎక్స్పెండిచరే. Yes sir. పాయింట్ అర్థమవుతుందా? అర్థమైంది సార్. సో ఇప్పుడు నేను నా లైబిలిటీ పాయింట్ ఆఫ్ లో నేను చూసి నేను కొనేస్తున్నాను కాబట్టి, ఆ లైబిలిటీ హోల్డర్ కాబట్టి నేను పే చేయాలి, లైబిలిటీ మీద ఇంట్రెస్టే కాబట్టి Yes, sir. డ్యూ డేట్ కాకుండా ముందే పే చేస్తున్నాను. Yes sir. లేదు సార్, నేను ఇన్వెస్టర్ కింద ఆలోచించినా ఒక దగ్గర కొనుక్కుంటే వాడికి ఇంట్రెస్ట్ పే చేయాలి. Yes sir. సో ఎలాగైనా ఇంట్రెస్ట్ ఇది ఎక్స్పెండిచర్. Yes sir. సో లైబిలిటీ మీద ఇంట్రెస్ట్ అయినా అనొచ్చు, దీన్ని అసెట్ మీద ఇంట్రెస్ట్ అయినా అనొచ్చు, బట్ రెండింటి మీద కూడా ఇది ఇస్ ఎక్స్పెండిచర్. Yes sir. అర్థమైంది సార్. నేను దాన్ని హోల్డ్ చేయట్లేదు కాబట్టి, అదే నేను హోల్డ్ చేశాను అనుకో, దీన్ని అసెట్ మీద ఇంట్రెస్ట్ అంటాను. హోల్డ్ చేసిన తర్వాత ఇన్కమ్ రాసుకుంటాను, ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ అడాప్ట్ చేసి నెట్ ఇన్కమ్ రాసుకుంటాను. Yes sir. ఓకేనా? ఓకే సార్. అర్థమైంది సార్. పాయింట్ క్లియరేనా?
Yes, sir. చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ తో చెప్తున్నాను నేను. రైట్. సో ఓన్ డిబెంచర్స్ ఎంతనా వాల్యూ క్యాలిక్యులేట్ 5,000. చేసాను ఇందాక. Yes, sir. 50 debentures into 98 98 minus minus interest value. 50. 50, sir. 5,000 into 6% 6%. into 2 months. Yes, sir. So 4,850 is the own debenture value. Yes, sir. సో ఎలాగైనా రాయొచ్చు, మళ్ళీ చెప్తాను, ఇంట్రెస్ట్ ఆన్ ఓన్ డిబెంచర్స్ అని రాస్తాను, నష్టం ఏమీ లేదు. Yes, sir. డెబిట్ 50 టు క్యాష్ ఆర్ బ్యాంక్ 4,900. 900. రైట్ నానా? Yes, sir. సో ఈ ఇంట్రెస్ట్ అయినా పిఎన్ఎల్ కి డెబిట్ అవుతుంది, డిబెంచర్స్ మీద ఇంట్రెస్ట్ అయినా డెబిట్ అవుతుంది. సో డిబెంచర్స్ మీద డ్యూ డేట్ ఇంట్రెస్ట్ కట్టేటప్పుడు ఇంక దీని మీద కట్టాల్సింది లేదు. Yes, sir. ఎందుకంటే డ్యూ డేట్ వచ్చే టైంకి లిస్ట్ లో అసలు ఉంటాడా వీడు? ఉండదు, sir. Cancel. ఇమీడియట్ క్యాన్సిలేషన్ కాబట్టి. Yes, sir. సో రెండో ఎంట్రీ ఇమీడియట్ గా రాసేస్తాను, ఇమీడియట్ క్యాన్సిలేషన్ కదా. క్యాన్సిలేషన్ ఎంట్రీ, క్యాన్సిలేషన్ అంటే డిబెంచర్ క్యాన్సిల్ చేయాలా, డిబెంచర్ వాల్యూ పేరేంటి డిబెంచర్స్ 6%. 6%, sir. ఆ క్యాలిక్యులేషన్ దాకా చేసాం కదా, రైట్. 6% డిబెంచర్స్. అకౌంట్ లైబిలిటీ క్యాన్సిల్ కాబట్టి డెబిట్ చేసాం 5,000 To own debentures account. టు ఓన్ డిబెంచర్స్ అకౌంట్ 4,850. సో టు ప్రాఫిట్ ఆన్. Profit on cancellation. సో నేను దీన్ని క్యాపిటల్ ప్రాఫిట్ అని, సో క్యాపిటల్ రిజర్వ్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు కొంతమంది, నాట్ ఎ బిగ్ డీల్. Yes, sir. ఎందుకంటే ఎసెట్ లైబిలిటీ క్యాన్సిలేషన్ లో అంటే క్యాపిటల్ ట్రాన్సాక్షన్ కదా అనేది. Yes, sir. సో కాబట్టి దీన్ని క్యాపిటల్ రిజర్వ్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కొంతమంది P&L కి ట్రాన్స్ఫర్ చేస్తారు, కొంతమంది డిఆర్ఆర్ మెయింటైన్ చేస్తే డిఆర్ఆర్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. బట్ ఈ క్వశ్చన్ లో నీకు ఎక్కడైనా ఏదైనా చెప్పాడా చెప్పలేదు, sir. డిఆర్ఆర్ మెయింటెనెన్స్ ఉందని? కానీ ఎందుకంటే లిస్టెడ్ కంపెనీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉండాల్సిన రిక్వైర్మెంట్ ఏమీ లేదు. Yes, sir. సో అలాంటప్పుడు అది ప్రాఫిట్ అండ్ క్యాన్సిలేషన్ అకౌంట్ లో వదిలేయడం మంచిది. Yes, sir. డౌట్ ఏమైనా ఉంటాడు? ఏం లేదు, sir. అర్థమైనట్టేనా ఇది? Yes, sir. అర్థమైంది, sir. ఫస్ట్ ఎంట్రీ అయిపోయింది, ఒక డేట్ న ఎంట్రీ అయిపోయింది అన్న. సో నెక్స్ట్ డేట్ నా 1st August. 1st August. సో దానికన్నా ముందు మరి డ్యూ డేట్ ఏమైనా ఉందా? ఉంది, sir. మరి ఉన్నప్పుడు చెప్పాలి కదా, సీక్వెన్స్ లో వెళ్ళాలి కదా. ఇన్వెస్ట్మెంట్ Yes, sir. అకౌంట్స్ నేర్చుకున్నాం కదా. Yes, sir. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ చేసినప్పుడు ఓ నేర్పించి, అందుకనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనే ఫస్ట్ డయాగ్రామ్ గీస్తామా లేదా? Yes, sir. డయాగ్రామ్ గీసి ఏ డేట్ న ఏమేమి క్యాలిక్యులేషన్ చేయాలో చూసుకుని ఆ తర్వాత స్టార్ట్ చేస్తాం. Yes, sir. అవసరం ఇక్కడ కూడా చేయొచ్చు. Yes, sir. ఓన్ డిబెంచర్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే, ఓన్ డిబెంచర్ ఉంటే ఇమీడియట్ సీక్వెన్స్ మనం రాసుకోవడం మంచిది. Yes, sir. రైట్. ఒకవేళ లేకపోయినా రాసుకోవడం మంచిది, ఒకవేళ నిజంగా కావాలనుకుంటే. మిస్ అవుతాం అనిపిస్తే. రైట్ నాన్న? Yes, sir. సో నెక్స్ట్ డేట్ ఎప్పుడు నాన్న? June 30 కదా. Yes, sir. 30th June. సో 30th June ఏంటి? ఇంట్రెస్ట్ పే చేయాలి. ఆ ఇంట్రెస్ట్ డ్యూ కి నా బ్యాలెన్స్ షీట్ లో ఉన్నట్టు సార్, నా లిస్ట్ లో, కంపెనీ యొక్క లిస్ట్ లో డిబెంచర్ హోల్డర్స్ ఎంతమంది ఉంటారు, ఎంత వాల్యూ ఆఫ్ డిబెంచర్స్ ఉంటాయి? 450, sir. 450, sir. 450 అంతేనా? Yes, sir. సో 500 డిబెంచర్స్ ఉన్నాయి, 50 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఎన్ని ఉన్నాయి? 450. 450, sir. 450 into 100, దట్ మీన్స్ 45,000 వాల్యూ. Yes. 45,000 మీద నేను ఏం పే చేయాలి? ఇంట్రెస్ట్. ఎంట్రీ డిబెంచర్ ఇంట్రెస్ట్ ఆర్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్. Yes, sir. రెండు ఒకటే రాస్తే కన్ఫ్యూషన్ అని. ఇది అసెట్ మీద ఇంట్రెస్ట్ అని చెప్పడం, ఇది లైబిలిటీకి సంబంధించి ఇంట్రెస్ట్ పే చేస్తా అని చెప్పడం. Yes, sir. కానీ అబ్జర్వ్ చేస్తే రెండు కూడా ఏంటి? ఎక్స్పెండిచర్. Yes, sir. ఎందుకంటే ఇది కూడా కొనేటప్పుడు పే చేయాలి, ఇది డ్యూ డేట్ వచ్చింది కాబట్టి పే చేయాలి కంపెనీకి రెండు కూడా ఏంటన్నా? ఎక్స్పెండిచర్. Yes, sir. సో కావాలంటే పైదాన్ని కూడా డిబెంచర్ ఇంట్రెస్ట్ అని రాసుకోవచ్చు, తప్ప ఏమీ కాదు. Yes, sir. ఎనీ డౌట్? No, sir. సో డిబెంచర్ ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్. సో బ్రాకెట్ లో 45,000 into 6% into 6 6.8. Yes, sir. ఎంత అవుతుందన్న? 1350 వస్తుంది. Yes, sir. అయిపోయింది డేట్. నెక్స్ట్ డేట్ Next 1st August, sir. 1st August. 1st August ఏం జరిగిందని మళ్ళీ పర్చేజ్ చేశాడు ఇమీడియట్ క్యాన్సిలేషన్ కోసం ఓన్ డిబెంచర్. ఓకేనా? Yes, sir. మళ్ళీ పర్చేజ్ చేస్తే ఎంట్రీ Own debentures account debit.
ఇంట్రెస్ట్ సో నువ్వు అబ్జర్వ్ చేస్తే నీకు నేను ఇంకో విషయం కూడా చెప్పాను. సరే ఇలా 2 ఎంట్రీలు రాయాల్సిన అవసరం లేదు అన్నారు కదా. ఎస్, డెఫినెట్ గా అవసరం లేదు. ఓన్ డిబెంచర్ డెబిట్ అవుతుంది, క్రెడిట్ అవుతుంది అన్న. దాని బదులు రెండింటిని కంబైన్ చేసి ఎంట్రీ రాయగలిగితే రాసి ఏంటి ఎంట్రీ? 6% debentures account debit, interest on own debentures account debit to profit on cancellation account. టు బ్యాంక్ టు ప్రాఫిట్ అంటే To profit on. Yes, sir. అలా డైరెక్ట్ గా కూడా రాసేసిన. Yes, sir. నేను అలా అయితే రాసేసి నాకు ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనా? Yes, sir. కన్ఫ్యూషన్ ఉంటదేమో అని నేను చెప్పట్లా. ట్రై చేద్దాం ఒకసారి కంబైన్డ్ గా. Yes, sir. రైట్, చూద్దాం. పర్వాలేదు దాన్ని ట్రై చేస్తే ఆటోమేటిక్ అదే వచ్చేస్తుంది. అది విషయం కాదు కదా. Yes, sir. రైట్ అన్న. సో ఇప్పుడు మనం చేస్తున్న ఓన్ డిబెంచర్ ఇమీడియట్ క్యాన్సిలేషన్. లైబిలిటీ క్యాన్సిల్ అవుతుందా లేదా? అవుతుంది సార్. ఎంత డిబెంచర్ వాల్యూ? 10,000 సార్. సో కాబట్టి ఆ డిబెంచర్ వాల్యూని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఓకేనా? ఎస్ సార్. చూడండి, సింపుల్ గా రాస్తాం. తర్వాత ఈ డిబెంచర్ నేను మార్కెట్ నుంచి కొన్నాను కాబట్టి దాని మీద ఏం పే చేయాలి? ఇంట్రెస్ట్ సార్. ఇంట్రెస్ట్ పే చేయాలన్న. ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ డెబిట్. సో క్యాలిక్యులేట్ చేద్దాం. సో 10,000 ఫేస్ వాల్యూ డిబెంచర్స్ క్యాన్సిల్ చేస్తున్నాం కాబట్టి లయబిలిటీ దాని మీద ఇంట్రెస్ట్ పర్చేజ్ చేస్తున్నాం కదా. ఎస్ సార్. ఇంటూ 6% ఇంటూ 1 month. 1 month సార్. జూన్ అయిపోయింది కదా, జూన్ లాస్ట్ డేట్ కదా పేమెంట్. సో Yes, జూలై sir. 1 ఒకటే 50 సార్. ఎంతకన్నా 50 రూపీస్. ఎస్ సార్. 2 బ్యాంక్. సో క్యాష్ ఆర్ బ్యాంక్ పేమెంట్ ఎవరి దగ్గర నుంచి కొట్టినా వాడికి పేమెంట్ ఎంత చేస్తున్నాను? ఎంత కొట్టినా నేను 100 డిబెంచర్స్ ని 100.25 కి పర్చేజ్ చేస్తున్నాను. మైనస్ ఇంట్రెస్ట్ వాల్యూ 50. ఎస్ సార్. అవునా? కాదు. వెరీ గుడ్. ఎందుకే నన్ను ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి కదా నాన్న. ఎస్ సార్. రైట్, వెరీ గుడ్. 100 into 100.25 ఎంత అన్న? 10,025 సార్. రైటా? ఎస్ సార్. సో ఇప్పుడు మరి నువ్వు చెప్పాల్సిన విషయం టు ప్రాఫిట్ ఆర్ లాస్ ఏముంది? ప్రాఫిట్ ఆన్ క్యాన్సిలేషన్. ప్రాఫిట్ అని ఎలా చెప్పగలుగుతున్నాను? ఎంత? 25 రూపీస్ సార్. 25 రూపీస్. ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ ఫిగర్ ఎలా కంపేర్ చేయొచ్చు? లేదు అంటే మనం క్యాలిక్యులేట్ కూడా చేయొచ్చు. ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? డిబెంచర్ వాల్యూ 10,000 తగ్గుతుంది, అసెట్ వాల్యూ 10,025 మైనస్ ఇంట్రెస్ట్. ఎస్ సార్. ఇంట్రెస్ట్ మరి కలపకూడదు కదా, పేమెంట్ లో ఉన్న ఇంట్రెస్ట్ కలపకూడదు. అంటే 9,975 కొట్టినట్టు. ఎస్ సార్. సో 9,975 ని నేను అసెట్ ఇచ్చేసి లైబిలిటీ క్యాన్సిల్ చేస్తున్నాను. అంటే నాకు లైబిలిటీ ఎక్కువ తగ్గింది కాబట్టి నాకు ప్రాఫిట్ కాబట్టి ప్రాఫిట్ ఎంత? 25 రూపీస్. ఇలా మనం డైరెక్ట్ ఎంట్రీ కూడా రాయొచ్చు. ఎస్ సార్. రైట్ అన్న. సో ఇలా రాయొచ్చు, లేదా ఇందాక చెప్పినట్టు విడివిడిగా కూడా రాయొచ్చు. సో అర్థం అవడం కోసం నేను రెండు చెప్పాను. ఎస్ సార్. రైట్ నా? ఎనీ డౌట్? నో సార్. ఇలా రాస్తే ఇంకా నేను ఈ ప్రొసీజర్ ఫాలో అయితే ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ అవసరం లే. ఎస్ సార్. ఎందుకు ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ అవసరమా? అవసరం లేదు సార్. అదే పైన చెప్పినట్టు రాసి ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ కూడా ఓపెన్ చేయాలి. ఎస్ సార్. ఎసెట్ అకౌంట్ ఓపెన్ చేస్తే ప్రాఫిట్ ఆర్ లాస్ అన్ని కూడా ఎసెట్ లో రాయాలి. ఎస్ సార్. నన్ను చాలా జాగ్రత్త, చాలా ప్రమాదకరమైన చాప్టర్. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. చూడు, నేను ఈ ప్రొసీజర్ ఫాలో అయితే ఓన్ డిబెంచర్ అనే అసెట్ ఉండదు కాబట్టి ప్రాఫిట్ లాస్ అన్ని కూడా ఎక్కడ రాస్తాను? డిబెంచర్ అకౌంట్ లో రాస్తాను. ఎస్ సార్. ఒకవేళ ఓన్ డిబెంచర్ అనేది ఫాలో అవుతున్నాను అనుకో నేను, అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ లో రాయాలి. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ అంటే అసెట్ ఫాలో అవుతాను కాబట్టి ప్రాఫిట్ లాస్ అసెట్ నమ్మినప్పుడు నేను ఎంత ఇస్తాను? లైబిలిటీ ఇచ్చేస్తాను. లైబిలిటీ వాల్యూ ఎక్కువ ఇస్తే ప్రాఫిట్ లాస్, లైబిలిటీ వాల్యూ తక్కువ ఇస్తే ప్రాఫిట్ అనే అసెట్ అకౌంట్ లో రాస్తాను. ఎస్ సార్. రైట్ నాన్న? సో కాబట్టి అసెట్ మెయింటైన్ చేస్తే ప్రాఫిట్ లాస్ అసెట్ లో రాస్తాను. అసెట్ మెయింటైన్ చేయకపోతే ప్రాఫిట్ లాస్ డిబెంచర్ అకౌంట్ లో రాస్తాను. ఎస్ సార్. ఎందుకంటే ఓన్ డిబెంచర్ అనే అకౌంటింగ్ మనం మెయింటైన్ చేయం కాబట్టి. ఎస్ సార్. అర్థమైందా? క్లియర్ అయినా? ఎస్ సార్. ఇదన్నమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇదే. ఇంపార్టెంట్ థింగ్ ఇదేనా? ఎస్ సార్. రైట్. సో 1st August కంప్లీట్ అయిపోయిందనా? తర్వాత ఎవ్రీ 6 months ఒకసారి మనల్ని చేయమన్నాడా? ఓకే, నాట్ అన్ ఇష్యూ. ఎంట్రీ రాసిన తర్వాత లాస్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటన్నా? December 15 సార్. నెక్స్ట్ 15th December.
సో 15th December కూడా మళ్ళీ ఏం జరిగిందన్న, మళ్ళీ ఓన్ పర్చేజ్ ఇమీడియట్ క్యాన్సిలేషన్ కదా. Yes, sir. లెట్స్ గో విత్ డైరెక్ట్ ఎంట్రీ. Yes, ఏంటంటే sir. డైరెక్ట్ ఎంట్రీ 6% debentures account debit. మొత్తం అన్ని నువ్వే చెప్పాలి ఎలా చేయాలో, క్యాలిక్యులేషన్ అన్ని కూడా. Yes, sir. డెబిట్ నన్ను ఎంత? 2500, sir. ఓకే, డిబెంచర్ వాల్యూ 2500 నాన్న. ఇంట్రెస్ట్ ఉంటుందా ఉండదా? ఉండదు, sir. ఉంటుంది. ట్రాన్సాక్షన్ ఎక్స్ చెప్పినా కమ్ చెప్పినా ఇంట్రెస్ట్ ఉంటుంది, కలిసి ఉండదు అంతే. Okay, sir. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ మర్చిపోయావు. ఎక్స్ ఇంట్రెస్ట్ అంటే అర్థం ఎక్స్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉండదని కాదు, ఇంట్రెస్ట్ వాల్యూలో కలిసి లేదు, విడిగా పే చేయాలి. Yes, sir. కమ్ ఇంట్రెస్ట్ అంటే అర్థం Interest value include అయి ఉంటుంది. దానిలో కలిపిన పేమెంట్, నేను చేసే పేమెంట్ ఇంట్రెస్ట్ కూడా కలిపి అని అర్థం. సో పేమెంట్ ఆల్రెడీ చేసేసామని అర్థం. Yes, sir. అంతే తప్ప ఇంట్రెస్ట్ ఉండదని అస్సలు అనకూడదు, విడిగా Yes, ఉంది. sir. రైట్ నాన్న, చెప్పు నాన్న. సెంటెన్స్ sir. క్యాలిక్యులేట్ చేయనా, చెప్పాలి ఫాస్ట్ గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. Into 1.5 by 12. ఇంటూ No, sir. 1.5 No, sir. 12 August, September. 5.5 5.5, sir. 5 months 15 days 5.5 months కదా 5.5 68.75, sir. 68.75 ఓకేనా. ఇది Yes, sir. ఇంట్రెస్ట్ పేమెంట్. డిబెంచర్ వాల్యూ ఎంత క్యాన్సిల్ టు బ్యాంక్. సో బ్యాంక్ పేమెంట్ ఎంత చేస్తావు నువ్వు చెప్పాలి. ఎంత Yes, పేమెంట్ చేస్తావు? 98.5 అంట. 25 డిబెంచర్స్ ఒక్కొక్కటి 98.5 అంతేనా. Plus interest payment కూడా. ప్లస్ ఇంట్రెస్ట్, వెరీ గుడ్. ప్లస్ 68.75 రెండు కలిపి Yes, sir. 98.5 2462 ప్లస్ 68.75 2531.25, sir. 2531.25. Yes, sir. సో 2 ఇందుకు చూడండి, కంపేర్ చేయి. 25 into 98.5 అంటే తక్కువే కదా, అలాగే 98.5 తక్కువే కదా. Yes, sir. సో కాబట్టి ప్రాఫిట్ ఆన్ Cancellation. cancellation account. So 2500 minus 25 into 98.25 minus 2500 that equals to 337.5. Yes, sir. చెక్ చేసుకో సరిపోతుందా లేదా. బ్యాలెన్స్ ఫిగర్ రాసిన అదే వస్తుంది. Yes, sir. అర్థమైందా? Serpent, sir. Yes, sir. రైట్. సో దీంతో మనకి December 15th అయిపోయింది. నెక్స్ట్ డేట్ ఎప్పుడు నాన్న? 31st December, sir. డ్యూ ఇంట్రెస్ట్ ఎంట్రీ. Debenture interest account debit to bank account, sir. క్యాలిక్యులేషన్. సో 2024-25 డిబెంచర్స్ కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. వాటి మీద కూడా 5.5 ఇంట్రెస్ట్ పే చేస్తాం. 5.5 మంత్స్ 6 months పే చేయలేదు అంతే, ఎందుకంటే Yes, ముందు sir. కొనేసాం కాబట్టి. Yes, sir. ఇక్కడ 25 ఇంతకు ముందు ఎంత? 50, sir. 100. Yes, sir. Total. దానికి ముందు ఎంత? 50. Yes, sir. మొత్తం డిబెంచర్స్ ఎన్ని క్యాన్సిల్ అర్థమవుతుందా? Admin, sir. 100 plus 25 125 plus 50 175 డిబెంచర్స్ పోయినాయి. కొనేసి Yes, క్యాన్సిల్ sir. చేస్తాం. Yes, sir. ఎన్ని డిబెంచర్స్ మొత్తం? 500. Yes, sir. సో 500 320. minus 175 325, sir. ఇంకా 325 డిబెంచర్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి 100 రూపీస్ ఫేస్ వాల్యూ, దాని మీద 6% ఇంట్రెస్ట్, 6 months కి ఇంట్రెస్ట్ పే చేయాలి. Yes, sir. 975, sir. 975 rupees. ఓవర్. రైట్ నాన్న. Yes, sir. ఇవి ఎంట్రీస్ నాన్న. దిలీప్ Yes, sir. ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకున్నాను. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇంకేమైనా వదిలేసామన్నా ఇంకా రాష్ట్రం ఒక ఎంట్రీ రాయాలని 31st December ఇయర్ ఎండ్ ఏంటది? Debenture interest transfer చేయాలి, sir. అంతే. P&L టు డిబెంచర్ ఇంట్రెస్ట్. సో క్యాలిక్యులేట్ చేస్తే ఫస్ట్ 50 ప్లస్ 1350 ప్లస్ 50 ప్లస్ 68.75 ప్లస్ 975. సో టోటల్ ఎంత ఒకసారి చూడండి. 1350 plus 50 plus 68.75 plus 975. 2493.75. Yes, sir. Yes, sir. కరెక్టేనా? Yes, sir. సో దీంతో ఎంట్రీస్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి.
ఈవెన్ ప్రాఫిట్ ఆన్ క్యాన్సిలేషన్ నేను ఏం క్లోజ్ చేయట్లేదు, సో అది వదిలేసాను. సో కావాలంటే దాన్ని కూడా మనం ఎక్కడ పంపించుకోవచ్చు నా పిఎన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎస్ సార్. సో ఓవర్. సో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. యూజ్ చేసాను దిలీప్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి మన మిగతా వాళ్ళు. సో డౌట్ ఏమైనా ఉంటే అడగండి. సో ఇప్పుడు ఇదే క్వశ్చన్ కి మనం రమ్య, ఎస్ సార్. సో ఇప్పుడు ఇదే సమ్ కి మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటి లాస్ట్ లో చూడాలా, షో ది లెడ్జర్ అకౌంట్స్ ఆఫ్ డిబెంచర్స్ అండ్ డిబెంచర్ ఇంట్రెస్ట్. ఎస్ సార్. అని ఎందుకు వీడు ఓన్ డిబెంచర్స్ అడగలేదు అంటే వీడు ఫాలో అవుతున్న ప్రొసీజర్ సెకండ్ ప్రొసీజర్, అంటే లైక్ అసెట్ ఇంకా రాసి క్యాన్సిల్ చేయడం లేదు, డైరెక్ట్ ఎంట్రీ. ఎస్ సార్. అంటే ఈ ఎంట్రీ ఈ ప్రొసీజర్ నాన్న, ఓకేనా? ఓకే సార్. ఇదొక మోడల్ ప్రొసీజర్, ఇదొక మోడల్ ప్రొసీజర్. ఆ క్వశ్చన్ లో ఓన్ డిబెంచర్ అకౌంట్ అడుగుతున్నాడంటే ఈ ప్రొసీజర్. ఎస్ సార్. లేదు క్వశ్చన్ లో ఓన్ డిబెంచర్ లెడ్జర్ అడగట్లేదంటే ఈ ప్రొసీజర్. ఎస్ సార్. జనరల్ గా ఇమీడియట్ క్యాన్సిలేషన్ ఈ ప్రొసీజర్ సెకండ్ ప్రొసీజర్ అంటారు. అంటే లైక్ డైరెక్ట్ గా డిబెంచర్స్ క్యాన్సిల్ చేస్తాం తప్ప ఓన్ డిబెంచర్స్ రాయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎస్ సార్. మా అర్థమైందా? అర్థం కాకపోతే అడిగినాడు, కావాలంటే మళ్ళీ చెప్తాను. కానీ చాప్టర్ ఎగ్జామినేషన్ లో గ్యారంటీ క్వశ్చన్ దీని మీద ఉంటుంది. అర్థమైంది సార్. సో అయితే నీకు క్వశ్చన్ అర్థమైంది కాబట్టి మనం డైరెక్ట్ గా లెడ్జర్స్ డైరెక్ట్ ఇదే క్వశ్చన్ కి ఒకవేళ ఎగ్జామ్ లో లెడ్జర్ మాత్రం అయితే ఎంట్రీ మైండ్ లో రాకుండా ఎలా ప్లాన్ చేయాలో చూద్దాం. ఎస్ సార్. రైట్ అండ్ ఫస్ట్ లెడ్జర్ నేను డిబెంచర్స్ ప్రిపేర్ చేస్తాను. ఓకే సార్. 6% డిబెంచర్స్ అకౌంట్, ఓకేనా? ఎస్ సార్. సో డిబెంచర్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో డిబెంచర్స్ సంబంధించి దీనిలో ఏం జరుగుతుంది? ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ లయబిలిటీ బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ జనవరి 1st January. ఎస్ సార్. బై బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 50,000 సార్. లయబిలిటీ 50,000 ఉంది నాన్న. సో ఏం డేట్ నేను జరిగింది? ఫస్ట్ మార్చిన క్యాన్సిలేషన్ జరిగింది కదా నాన్న. ఎస్ సార్. సో డెబిట్ సైడ్ 2 డిబెంచర్స్ రీపే చేస్తున్నాం కదా. ఎస్ సార్. ఓన్ డిబెంచర్ కొనమన్నా రీపేమెంటే. ఎస్ సార్. 2 బ్యాంక్ అకౌంట్ డిబెంచర్ కి సంబంధించిన వాల్యూ ఎంత రీపే చేస్తామో అది రాయాలని. ఇంట్రెస్ట్ కి రాయకూడదు, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఎక్కడ రాయాలి? డిబెంచర్ ఇంట్రెస్ట్ అకౌంట్ లో రాస్తాం సార్. వెరీ గుడ్. సో కాబట్టి డిబెంచర్ కి సంబంధించిన వాల్యూ పేమెంట్ ఎంత చేస్తాం అనేది నువ్వు కౌంట్ చేస్తే, సో 98 కమ్ ఇంట్రెస్ట్ అన్నాడు కాబట్టి, సో 50 ఇంటూ అంటే 5,000, సో 50 ఇంటూ 98.00 మైనస్ ఇంట్రెస్ట్ ఎంతనా 5,000 ఇంటూ 6% ఇంటూ ఎన్ని నెలల ఇంట్రెస్ట్? 2 months సార్. మా అర్థమవుతుందా ఇది? అర్థమైంది సార్. సో వాల్యూ చెప్పినప్పుడు ఎంత అవుతుంది? 50 ఇంటూ 98 4,900 మైనస్ 50 4,800. రైట్ అండ్ ఓన్లీ వాల్యూ ఆఫ్ అసెట్ వాల్యూ రాశాను, ఓకేనా? ఎస్ సార్. సో రిమైనింగ్ సేమ్ డేట్ ఎక్కడ పంపిస్తానన్నా? ప్రాఫిట్ ఆన్ క్యాన్సిలేషన్. ఇమీడియట్ క్యాన్సిలేషన్ కాబట్టి సేమ్ డే ప్రాఫిట్ ఆన్ క్యాన్సిలేషన్ 150. ఎస్ సార్. అక్కడతో 5,000 వాల్యూ రిమూవ్డ్ ఫ్రమ్ ది లయబిలిటీ. ఎస్ సార్. ఆ డేట్ అయిపోలే. నెక్స్ట్ ఏం చెప్పాడు మళ్ళీ? 1st August. 1st August కన్నా ముందు ఏం జరుగుతుంది? 30th June. కానీ అదేంటది? ఇంట్రెస్ట్ పేమెంట్, డిబెంచర్ అకౌంట్ కి సంబంధం లేదు. ఎస్ సార్. కానీ మనల్ని అడిగాడు డిబెంచర్ అకౌంట్ అయినా ఏదైనా సరే హాఫ్ ఇయర్లీ ప్యాక్ చేయమన్నాడు కదా. ఎస్ సార్. స్టార్టింగ్ లైన్ చదివా క్వశ్చన్ లో లాస్ట్ లైన్? ఎస్ సార్. ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ 2 హాఫ్స్ కింద చేయమన్నాడు. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ లో ఇంకేం జరగలేదు కదా డిబెంచర్ అకౌంట్ లో. ఇంకేం లేవు సార్. బ్యాలెన్స్ చేద్దాం. 30th June. టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ 45,000 సార్. 45,000. 1st July. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 45,000. ఎస్ సార్. ఓకేనా? ఓకే సార్. తర్వాత 1st August నాన్న మళ్ళీ 2 బ్యాంక్ అసెట్ ఎంత పెట్టుకునేసాం? 100 డిబెంచర్స్ ఇంటూ 100.25 మైనస్ 100 డిబెంచర్స్ ఇంటూ 100 ఇంటూ 6% ఇంటూ 1 month జూలై. ఎస్ సార్. సో ఎంత అవుతుంది అని చూడన్నా? 100 ఇంటూ 100.25 ఇందా చేసాం ఆల్రెడీ. ఎంతనా? 9,975 సార్. 10,025 మైనస్ 50 సార్. 10,000 ఇంటూ 6% ఇంటూ
డివైడ్ బై 12 దట్ ఈక్వల్స్ టు 50 ఇక్కడ కూడా. Yes, sir. సో 9,975. సో ఇక్కడ కూడా నాకు ఏమొచ్చిందన్న ప్రాఫిట్ ఆన్ Cancellation. 25. Yes, sir. సో అయిపోలేదు, అక్కడతో ఒక ట్రాన్సాక్షన్ అయింది 1st ఆగస్ట్. మళ్ళీ ఇంకోటి జరిగింది ఎప్పుడు? 15th December. 15th December. మళ్ళీ అక్కడ కూడా 2 బ్యాంక్ అకౌంట్. Yes, sir. మళ్ళీ అసెట్ ని సార్ డైరెక్ట్ గా కొన వాల్యూ ఇచ్చేసారు 98.75. 98.5. 25 into 98.5. 2,462.5. So 2 profit on cancellation 2,500 2,462.5. ఓకేనా? Yes, sir. అయిపోయింది. 2 ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి. ఇయర్ ఎండ్ మళ్ళీ 6 months అయిపోయింది కాబట్టి మళ్ళీ ఏం చేయాలి? బ్యాలెన్స్. Yes, sir. 45,000 లో 10,000 ప్లస్ 2,500 అంటే ఎంత అన్న? 32,500, sir. 12,500 మైనస్ అయిపోతే 32,500 అంతే అయిపోయింది సార్. డిబెంచర్స్ అకౌంట్ ఇది. ఓకేనా? Yes, sir. ఏ అకౌంట్ ఇది? డిబెంచర్స్ అకౌంట్. Yes, sir. సో ఇలా డైరెక్ట్ గా తయారు చేయాలన్నా. సో కాకపోతే మీకు ఫస్ట్ క్వశ్చన్ కదా కొంచెం కన్ఫ్యూషన్ ఏమైనా ఉంటుందేమో అని ఎంట్రీ చెప్పాను. ఎంట్రీలో 2 మోడల్స్ చెప్పాను. తర్వాత నేను ఒక మోడల్ మీద ఎగ్జామ్ లో క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేయాలనేది నేర్పించాను. ఓకేనా? Okay, sir. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూసుకుంటే మొత్తం కాన్సెప్ట్ అంతా ఆటోమేటిక్ గా మనకి గుర్తొచ్చేస్తుంది. Yes, sir. బిఫోర్ ఎగ్జామ్ ఈ వీడియో సరిపోతుంది. రైట్, నెక్స్ట్. Debenture interest account. వెరీ గుడ్. డిబెంచర్ ఇంట్రెస్ట్. సో జనరల్ గా డిబెంచర్ ఇంట్రెస్ట్ పేమెంట్ హాఫ్ ఇయర్లీ జరగాలి. కానీ మధ్యలో ఓన్ పర్చేస్ చేసినప్పుడు అప్పుడు కూడా ఇంట్రెస్ట్ పే చేయాలి కదా. Yes, sir. సో ఫస్ట్ ఎప్పుడు కొన్నాం? March 1st. వాటి Yes, మీద sir. ఇంట్రెస్ట్ పే చేయాలి. 2 క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ బ్రాకెట్ లో క్యాలిక్యులేషన్. ఎన్ని కొన్నాం? 5,000 ఫేస్ వాల్యూ ఇంటూ 6% 6% into 2/12. దట్ ఈక్వల్స్ టు 50. 50 rupees. ఇది ఫస్ట్ మార్చ్ ఇంట్రెస్ట్ పేమెంట్. అది కాకుండా మళ్ళీ 30th June ఇంట్రెస్ట్ పేమెంట్ డ్యూ డేట్. Yes, sir. డ్యూ డేట్ కి 5,000 ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయాయి కాబట్టి 45,000 మీద 6% చొప్పున 6 months ఇంట్రెస్ట్ పే చేయాలి. అంతేనా కదా? Yes, sir. ఎంత అవుతుందన్న? 1,350, sir. 350. హాఫ్ ఇయర్ అయిపోయింది. ఎవ్రీ హాఫ్ ఇయర్ క్లోజ్ చేయమన్నాడు. సో 30th June బై P&L అకౌంట్. 1,400. సో ఎవ్రీ హాఫ్ ఇయర్ కి క్లోజ్ అయిపోతున్నాను. ఓకేనా? Yes, sir. నెక్స్ట్ మళ్ళీ 1st August August. 2 క్యాష్ ఆర్ బ్యాంక్. అక్కడ ఇంట్రెస్ట్ ఎంత అన్న? క్యాలిక్యులేట్ చేస్తే ఎన్ని కొన్నాం? 10,000 ఫేస్ వాల్యూ into 6% into 1/12. 1 month ఎంత అన్న? 50. 50, sir. తర్వాత మళ్ళీ ఇంకోటి కూడా ఉంది. December 15th December 2 క్యాష్ ఆర్ బ్యాంక్ మళ్ళీ పే చేసే ఇంట్రెస్ట్ మళ్ళీ పర్చేస్ చేసాం. ఎన్ని అన్న? 2,500 into 6% into 5.5/12, sir. ఎంత అవుతుందన్న? 68.75, sir. 68.75. మళ్ళీ నాన్న 31st December డ్యూ డేట్ నా 2 క్యాష్ ఆర్ బ్యాంక్. Yes, sir. అప్పటికి 12,500 ఇక్కడ ఇది పోయే క్యాన్సిల్ అయిపోయి పైన ఆల్రెడీ 5,000 క్యాన్సిల్ అయిపోయి మొత్తం 17,500 క్యాన్సిల్ అయిపోయింది. Yes, sir. అంతేనా? అంతే, sir. ఇంకెంత ఉంటాయి? 32,500 ఉంటాయి, sir. ఇంటూ 6% into 6/12. వెరీ గుడ్. ఎంత అన్న? 975, sir. 975. సో టోటల్ ఇంట్రెస్ట్ అంతా కూడా P&L క్లోజ్ అయిపోతుంది 31st December. Yes, sir. 1,093.75, sir. 1,093.75. సో టోటల్ ఇంట్రెస్ట్ ఇది P&L అకౌంట్ ఎంత అంటే కనుక 1,093 ప్లస్ 1,400. Yes, sir. 2,493. Yes, sir. జనరల్ గా 2,000 కాకుండా 50,000 మీద అయితే కనుక 6% చొప్పున క్లియర్ అయితే ఎంత అవుతుంది? 3,000 అవ్వాలి. Yes, sir. సో కానీ అది 2,493 ఎందుకు అయిందంటే మధ్యలో మనం అట్లా ఏం చేస్తాం? రిడీమ్ చేసేసాం, క్యాన్సిల్ చేసేసాం. Yes, sir. సో క్యాన్సిలేషన్ వల్ల ఇంట్రెస్ట్ వాల్యూ ఏమైంది? తగ్గింది, sir. రైట్. Yes, sir. సో లెడ్జర్స్ కూడా కంప్లీట్ చేశాను. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. క్వశ్చన్ నెంబర్ 1 కంప్లీటెడ్. నెక్స్ట్ నుంచి ఇంకా ఏ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ ఏమడితే అదే చేస్తాం. కన్ఫర్మ్.
Question number 1 completed. మరి చూడండి వీడు ఎన్ని పాయింట్స్ నోట్ పాయింట్స్ అసలు అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ కూడా ఏమై ఉండొచ్చు, ఒక పాయింట్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం అన్ని కూడా. రమ్య Yes, sir. సో నోట్ పాయింట్స్ చదువుతానని అబ్జర్వ్ చేయాలని, ఏమైనా డౌట్ ఉంటే అడుగు. Okay, sir. Profit or loss on redemption of debentures arises only on sale or cancellation. Adjustments relating to the own purchases that have been made in the debentures account directly. And the second method మనం అప్లై చేస్తామని చెప్తున్నాడు. Yes, sir. Since the cancellation also happened on same day. If the debentures are straight away cancelled on purchase, the profit or loss on redemption of debentures will be ascertained by comparing the nominal value of debentures and the price paid less interest to the date of purchase. అవునా కదా? Yes, sir. సో నామినల్ వాల్యూ దేంతో కంపేర్ చేస్తున్నాం? అసెట్ వాల్యూ, పర్చేజ్ sir. వాల్యూ. పర్చేజ్ వాల్యూ అంటే దాని నుంచి ఇంట్రెస్ట్ ఉంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. Minus, sir. అదేగా చెప్తున్నాడు. Yes, sir. సింపుల్. సెకండ్ పాయింట్ అంటే మనం ఏదైతే కాన్సెప్ట్ అప్లై చేస్తామో దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు అంతే. ఎగ్జామ్ లో మనం రాయాల్సిన అవసరం లేదు. Okay, sir. ఆల్టర్నేటివ్ మెథడాలజీ ఏంటన్నా? దాంట్లో ఓన్ డిబెంచర్స్ ఓన్ డిబెంచర్ లెడ్జర్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. Yes, sir. దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ కూడా దానిలోనే రాసుకోవచ్చు. Okay, sir. Right. Alternative own debentures account can be debited on own purchases and the same can be knocked out against the debenture account on cancellation. Yes, sir. That is own debentures account will be created and the debenture account will be debited on cancellation. మనం చేసాం కదా, మనం ఆల్రెడీ అది కూడా ఒక ఎంట్రీ రాస్తాం. స్టార్టింగ్ ఎంట్రీ అదే కదా. Yes, sir. The difference between the nominal value of the debentures cancelled and the amount standing to the debit of the own debenture account will be profit or loss on redemption of debentures. Yes, sir. So ఇలా చేసినా అదే మీనింగ్, అలా చేసినా అదే. Yes, sir. Point number 3. In case the transaction is X interest, the interest is on the rate of transaction paid in addition to the settled price. ఇది మన ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ లో నేర్చుకున్నాం. ఇందాక ఆల్రెడీ దిలీప్ కి డౌట్ వచ్చింది. సార్ ఎక్స్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ లేదని కాదు, సెటిల్డ్ సెపరేట్లీ. Yes, sir. And then the profit on redemption will be nominal value minus settled price. ఒకవేళ నీకు ఎక్స్ ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ గా కంపేర్ చేసేసి కదా. Yes, sir. అదే చెప్తున్నాడు వీడు. ఇన్ కేస్ ప్రాఫిట్ ఆన్ redemption అంటే నామినల్ వాల్యూ మైనస్ సెటిల్డ్ ప్రైస్. Yes, sir. ఎడిషన్ ఇంట్రెస్ట్ ని మనం మైనస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ట్రాన్సాక్షన్ అంటే ఎక్స్ ఇంట్రెస్ట్ కాబట్టి. అమ్మ ఇవేమి కొత్త విషయాలు కాదు, ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ లో మనం నేర్చుకునే విషయాలు. అసెట్ వాల్యూ ఇస్ ఆల్వేస్ ఆఫ్టర్ ది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. Yes, If sir. it is common interest, it should be reduced from the asset payment value. If it is not a common interest, it is the payment value directly, and the interest should be paid separately. Yes, sir. Last point then. As per the rule 18(7) of the company's share capital and debentures amended rule 19, in respect of debenture issued, the company would have to be required to be depositor or investor. మనం ఇందాక అనుకున్నామా లేదా? Yes, sir. స్టార్టింగ్ క్వశ్చన్ చదువుతున్నప్పుడు అనుకున్నాం కదా. లిస్టెడ్ కంపెనీ అయితే మేబీ డిఆర్ఆర్ ఉండకపోవచ్చు, కానీ డిఆర్ఆర్ ఐ 15% చేయాలని. Yes, sir. డిఆర్ఆర్ ఐకి ఏమి రూల్ లేదని అందరూ చేయాలి. బట్ డిఆర్ఆర్ అన్లిస్టెడ్ కంపెనీ, Unlisted companies other than banking. ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా సరే 10% క్రియేట్ చేసుకోవాలి. Yes, sir. So what does it to debenture redemption reserve investment as the case may be on or before 30th day of April each year, a sum which should not be less than 15% of the amount of its debentures maturing during the year ending on 31st March of the next year. In the given question, the ERRI account is not required, hence the no adjustment has been given. Question లో ఇవ్వలేదు కాబట్టి దాన్ని పట్టించుకోలేదు, లేకపోతే చేయాలని చెప్తుంది. Yes, sir. క్వశ్చన్ లో డిబెంచర్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ గురించి మనకేం చెప్పలేదు నాన్న. అవును సార్. ఒకవేళ ఉంటే ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ Yes, sir. దానికోసం ఇన్వెస్ట్ చేస్తుంటే దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ ఇన్కమ్, Yes, sir. మళ్ళీ ఆ డిబెంచర్స్ మినిమం రూల్ ప్రకారం 15% ఉన్నాయా లేవా, Yes, sir. మళ్ళీ తర్వాత వాటిని అమ్మేసి వచ్చిన డబ్బులు కూడా తెచ్చుకోవాలి, ఆ డబ్బులతోనే డీల్ చేయాలి. Yes, sir. ఇవన్నీ జరిగాయా లేదో కూడా మనం ఏం చేసానా వెరిఫై చేయాలి. బట్ కానీ క్వశ్చన్ లో అసలు ఆ క్యాలిక్యులేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. Yes, sir. క్వశ్చన్ అంతా కూడా 50,000 మీద సంబంధించిన దానిలో ఒకసారి 5,000 ఓన్ డిబెంచర్స్ ఇమీడియట్ గా పర్చేజ్ క్యాన్సిలేషన్, 10,000 to 2,500 ఓన్ పర్చేజ్ గురించి మాట్లాడే తప్ప వాడు ఇన్వెస్ట్ చేసిన దాని గురించి అసలు మాట్లాడాలి. Yes, sir. ఆ ఇన్వెస్ట్మెంట్ ఉన్న దాన్ని కూడా మనం ఏం చార్జ్ చేయాలన్నా ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ చార్జ్ చేయాలి. Yes, sir. సో క్వశ్చన్ లో ఎందుకు చేయలేదు, ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు sir. ఇవ్వలేదు కాబట్టి సింపుల్ లాజిక్ అంతే, అక్కడితో అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 1 కంప్లీటెడ్.
సో ఎవరికైనా క్వశ్చన్ నెంబర్ 1 డౌట్ ఉంటే అడగచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, సిఏ ఇంటర్ లో ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్ వస్తే లాస్ట్ టైం వరకు అందరూ వదిలేసేవాళ్ళే. ఎందుకంటే మాక్సిమం క్వశ్చన్ హెల్డ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ అడిగేవారు. ఇంట్రెస్ట్ డిబెంచర్ మీద ఇంట్రెస్టా, ఇన్వెస్ట్మెంట్ మీద ఇంట్రెస్టా, ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ నుంచి అప్లై చేస్తూ ఇది చేయడానికి టైం తీసుకుంటుందని చాలా మంది దాన్ని ఆపేసేవాళ్ళు. కానీ యాక్చువల్ గా దీనిలో కాన్సెప్ట్ అర్థమైతే క్యాలిక్యులేషన్ చాలా ఈజీగా ఉంటుంది. అర్థం చేసుకోగలిగితే దీన్ని కాన్సెప్ట్ ని చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. కంపల్సరీగా ఆన్సర్ పర్ఫెక్ట్ గా వస్తుంది. స్టూడెంట్స్ తో ఉన్న ప్రాబ్లం అదే, అది తెలుసుకోరు. మీకు చాలా టైం పట్టేస్తుంది, చాలా ఎక్కువ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ వద్దనుకుని వదిలేస్తారు. సో చేయకూడదు. ఇప్పుడు ఇంకా కాంప్లికేషన్ తగ్గించారు కాబట్టి మనం ప్రతి క్వశ్చన్ చూసుకుంటే ఖచ్చితంగా ఎగ్జామ్ లో 10 మార్క్స్ క్వశ్చన్ మినిమం. సో 10 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. వస్తే కనుక మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. రైట్, క్వశ్చన్ నెంబర్ 2. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, లేదంటే కనుక క్వశ్చన్ నెంబర్ 2 సాల్వ్ చేద్దాం. మానస. ఎస్ సార్. క్వశ్చన్ నెంబర్ 2 నాన్న మానస. ఓకే సార్. అర్థమైంది కదా ఇప్పుడు చెప్పిందంతా? అర్థమైంది సార్. సో మరి సార్ ఏమడుగుతున్నాడు చూద్దాం. ద ఫాలోయింగ్ బ్యాలెన్సెస్ అపీర్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎ కంపెనీ అన్లిస్టెడ్ కంపెనీ అదర్ దాన్ AIFI and banking, NBFC and HFC. So financial institutions category కానిటువంటి అన్లిస్టెడ్ కంపెనీ. మైండ్ లోకి ఏంటి ఫస్ట్? DRR క్రియేట్ చేయాలి సార్. సో DRR ఎంత? 10% సార్. DRR 10% ఎప్పుడు లోపు ఉండాలి? ఈ ఇయర్ మెచ్యూరిటీ అయితే ముందు ఇయర్ బిగినింగ్ కే ఉండాలి. ఎస్ సార్. 30th April కదనా? ఎస్ సార్. ఇన్వెస్ట్మెంట్ కూడా అంతే, ఎంత చేయాలి? 15% సార్. చేయాలి. సో ఇవి రెండు ఉన్నాయో లేదో వెరిఫై చేసుకోవాలి. ఓకే సార్. సో ఆన్ 31st December 2011. సో ఫాలోయింగ్ బ్యాలెన్స్ appeared on 31st December 2011 అన్న. సో లాస్ట్ ఇయర్ ఎన్నికి బ్యాలెన్సెస్ ఏమున్నాయో చెప్తాను. 6% మార్ట్గేజ్ డిబెంచర్స్ ఆఫ్ 100 ఈచ్. సో డిబెంచర్ వాల్యూ ఎంత ఉందన్న? 10 lakhs. 10 lakhs ఉంది సార్. 6% 10,000 డిబెంచర్స్ ఆఫ్ 100 ఈచ్ 6%, ఓకేనా? 10 lakhs. ఎస్ సార్. DRR 10% అంటే ఎంత అన్న? 1 lakh సార్. 1 lakh ఉండాలి. అయితే DRR ఫర్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ ఇస్ 50,000 ఓన్లీ. అంటే వీడి కండిషన్ సాటిస్ఫై చేశారా? నో సార్. ఎస్ సార్. అంతే కదా. ఇప్పుడు ఇవి నెక్స్ట్ ఇయర్ లో డ్యూ అయినాయి అనుకో, అంటే ఈ ఇయర్ లో నేను ఏం చేయాలి? బ్యాలెన్స్ ఉండాలి కదా. అవును సార్. ఇలా చేయకపోతే ఏం చేయాలో కూడా ఇన్స్టిట్యూట్ కూడా ఒక నోట్ పాయింట్ చెప్పాడు. నేను చదివాను థియరీ. ఎక్కడ చదివాం? The company is not following the procedure. ఈ పాయింట్ చూడు, స్టార్ మార్క్ కూడా వేసాను, నోట్ పాయింట్. ఎస్ సార్. పాయింట్ ఒకసారి చదవనా మళ్ళీ? ఎస్ సార్. It should be noted that the appropriation to DRR can be made any time before the resumption of investment in a specified securities as mentioned above, done before 30th April of the debentures maturing that year. However, for the sake of simplicity and ease, it is advisable to make the appropriation and the investment sufficient amount of immediately after the debentures are allotted, assuming that the company has sufficient amount of profits issued if the amount of if the allotment date is not given in the question. In some cases the date of allotment could be missing, but the question lo eppudu ichamo eppudu chesam anni data unnaya? లేదు సార్. In such case, the appropriation and investment should be done first day of that year for which the ledger accounts are drafted. Year lo aithe maturity debentures redeem chestamo aa year first day first pani em cheyalanta condition satisfy chesela chuskoవాలి. ఎస్ సార్. అంటే ఇప్పుడు 50,000 ఉంది, ఫస్ట్ డే ఫస్ట్ ట్రాన్సాక్షన్ నేను ఏం చేయాలి? ఇంకో 50,000 ని క్రియేట్ చేసుకోవాలి DRR. ఎస్ సార్. ఎందుకంటే 1 lakh ఉండాలి కదా మరి మినిమం. అవును సార్. మా అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు అది పాయింట్ మనం తీసుకొచ్చి అప్లై చేయాలి. సో ఫస్ట్ ఎంట్రీ ఏంటి అని అడిగితే కనుక ఈ క్వశ్చన్ నెంబర్ 2 లో ఫస్ట్ ఎంట్రీ ఏంటన్నా? DRR క్రియేషన్ ఆన్ 1st January. ఎస్ సార్. 1st January 2012. ఇది లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ ఇస్తాను. 1st January 2012 కరెంట్ ఇయర్ నానా? ఎస్ సార్. So current year 1st January 2012 beginning, we have to create 50,000 DRR. ఎస్ సార్. So entry P&L account debit to P&L account debit to debenture. ఎస్ సార్.
రైట్ డన్, ఓకే డన్. అలాగే ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిపాజిట్స్ విత్ షెడ్యూల్ బ్యాంక్ ఫ్రీ ఫ్రమ్ చార్జ్ ఆర్ దేని 1,50,000 ఇంట్రెస్ట్ 4% per annum రిసీవబుల్ ఆన్ 31st December every year. సో ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ క్లియర్ గా చేశాను 15% అంటే 1,50,000. ఎస్ సార్. ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం లేదు నాకు, ఓకేనా? ఎస్ సార్. అలాగే కంపెనీ బ్యాంక్ అకౌంట్ ఎంత డబ్బులు ఉన్నాయంట? 9 lakhs ఉన్నాయి సార్. ఇప్పుడు రిడమ్షన్ కి నాకు కావాల్సింది 10 lakhs నా. ఎస్ సార్. కదా బ్యాంక్ అకౌంట్లు ఎంత ఉన్నాయి? 9 lakhs సార్. అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేస్తే సాధ్యం? ఇప్పుడు అమ్మేయాలి, సేల్ అమ్మేయాలి. ఎస్ సార్. సేల్ చేసి వచ్చిన డబ్బులు దీనికి కలుపుకొని మొత్తం డబ్బులతో రిడీమ్ చేయాలి. ఎస్ సార్. రైట్. The interest on debentures has to be paid up to 31st December. So interest rate is 31st December. నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంది ఎప్పుడు కూడా ఏంటంటే అలా సమ్స్ లో మన లైబిలిటీ మీద ఇంట్రెస్ట్ డ్యూ డేట్, నీ ఇన్వెస్ట్ చేసిన దానిలో ఇంట్రెస్ట్ డ్యూ డేట్ సేమ్ ఉన్నాయా డిఫరెంట్ ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. ఎస్ సార్. ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేసింది ఎక్కడ? షెడ్యూల్ బ్యాంక్ లో సార్. ఒక బ్యాంక్ డిపాజిట్ FD కట్టాను, ఎస్ సార్. ఫిక్స్డ్ డిపాజిట్ వేసాను, దాని మీద డ్యూ డేట్ ఎప్పుడు ఇంట్రెస్ట్ ఇస్తున్నాను బ్యాంక్? 31st December. 31st December. లాస్ట్ ఇయర్ కాలేజ్ ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఎస్ సార్ వచ్చింది. అలాగే నేను లైబిలిటీ డిబెంచర్స్ ఉన్నాయి కదా, దాని మీద ఇంట్రెస్ట్ పే చేయాలా లేదా? 10 lakhs మీద పే pay చేయాలి సార్. దానికి Yes, డ్యూ sir. డేట్ ఎప్పుడు? 31st December. 31st December. అంటే అది కూడా లాస్ట్ ఇయర్ ఆల్రెడీ పేమెంట్ చేస్తాను. ఎస్ సార్. ఎప్పుడు కూడా ఈ రెండింటిని దేంతో కంపేర్ చేయాలన్నా? బుక్స్ డేట్. బుక్స్ కంపెనీ బుక్స్ ఇయర్ ఎండ్, రైట్ అన్న. కంపెనీ ఇయర్ ఎండ్ బుక్స్ అంటే ఇదే వాళ్ళ రూల్ లేదు. కంపెనీ ఇంట్రెస్ట్ పేమెంట్ డేట్ బుక్స్ అండ్ డేట్ ఒకటే ఉండాలని రూల్ ఏం లేదు. ఎస్ సార్. బుక్స్ ఏమో January to December నానా. ఎస్ సార్. January to December బుక్స్ లో ఇంట్రెస్ట్ పేమెంట్ నెక్స్ట్ ఇయర్ జనవరిలో కూడా చేయొచ్చు. ఎస్ సార్. లేదు అంటే ఇంట్రెస్ట్ పేమెంట్ ఎవ్రీ 6 months ఒకసారి, జూన్ లో ఒకసారి, జూన్ ఎండింగ్ డిసెంబర్ ఎండింగ్ చేయొచ్చు, లేదా జూలై ఎండింగ్ జనవరి ఎండింగ్ చేయొచ్చు నెక్స్ట్ ఇయర్. అర్థమవుతుందా? ఎస్ సార్. సో బుక్స్ కి ఇంట్రెస్ట్ పేమెంట్ లైబిలిటీ ఇంట్రెస్ట్ డ్యూ డేట్ పేమెంట్ కి సంబంధం లేదు. 6 months గ్యాప్ ఉంటుంది తప్ప, లేదా ఫుల్ 1 year తో ఒకసారి పే చేస్తుంది తప్ప, సేమ్ బుక్స్ ఏదైతే ఇయర్ తో క్లోజ్ అయిందో అదే రోజు పే చేయాలని రూల్ ఏమీ లేదు. కంపెనీ రూల్ ఎలాగైనా పెట్టుకోవచ్చు. అవును సార్. ఆ డేట్స్ డిఫరెంట్ అయితే అవుట్ స్టాండింగ్స్ క్రియేట్ చేసుకోవాలి, రిసీవబుల్స్ క్రియేట్ చేసుకోవాలి. ఎక్కడ నేర్చుకున్నాం? ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్. ఎస్ సార్. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ లో ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ కూడా రాసేవాళ్ళం గుర్తుంటే. అవును సార్. ఎప్పుడు రాస్తానా ఓపెనింగ్ బ్యాలెన్స్? బుక్స్ డేట్, ఇంట్రెస్ట్ డిఫరెంట్. ఎస్ సార్. అప్పుడు ఎంతైతే గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్ కి ఇంట్రెస్ట్ రిసీవబుల్ అని రాసేసుకుంటారు డెబిట్ ముందే. అవును సార్. ఎందుకంటే మనం ఫాలో అవ్వాల్సింది అక్రూవల్ కాన్సెప్ట్ కాబట్టి ఇంట్రెస్ట్ వచ్చినా రాకపోయినా ఏ ఇయర్ ఇంట్రెస్ట్ ఆ ఇయర్ చూపించాలి. ఎస్ సార్. మా పాయింట్ క్లియర్. ఎస్ సార్. సో ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే అన్ని డేట్స్ ఎలా ఉన్నాయి? 31st December. సో అయితే ఇప్పుడు ఆన్ 28th February 2 months లోనే the investments were realized at par and the debentures were redeemed paid at 101. సో debentures redemption పార్ కాదన్న, ప్రీమియం. ఎస్ సార్. అంటే వాళ్ళకి 10 lakhs పేమెంట్ కాదన్న, 10 lakhs ప్లస్ దాని మీద 1 rupee అంటే 1% అంటే 10,000. 10,000. ఎస్ సార్. సో 10,000 అంటే 10 lakh 10,000 is the total payment to debenture holders. ఎస్ సార్. సో టుగెదర్ విత్ అక్రూడ్ ఇంట్రెస్ట్ తో కలిపి వాళ్ళకి పేమెంట్ చేయాలి. ఎస్ సార్. రిడమ్షన్ డ్యూ డేట్ 28th February. ఆ డేట్ నా డిబెంచర్స్ కి సంబంధించి ₹1 ఎక్స్ట్రా పే చేయాలి, దాని ప్రీమియం అంటాం. మళ్ళీ ఆ డిబెంచర్స్ కి ఆ 2 months పాటు ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇవన్నీ రిడీమ్ చేయాలంటే ముందు ఇన్వెస్ట్మెంట్ సేల్ చేయాలి. ఎస్ సార్. వచ్చిన డబ్బులతో రిడీమ్ చేయాలి. ఎస్ సార్. సో క్వశ్చన్ వాస్ ద రైట్ ఆఫ్ ది కన్సర్న్డ్ లెడ్జర్ అకౌంట్స్ ఎక్స్క్లూడింగ్ బ్యాంక్. సో క్యాష్ ఆర్ బ్యాంక్ అవసరం లేదు, ఎందుకంటే క్యాష్ ఆర్ బ్యాంక్ లో చాలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా. అవును సార్. అది వద్దు, అది కాకుండా మిగతా లెడ్జర్స్ ఓపెన్ చేయాలండి. ఏ లెడ్జర్స్ ఓపెన్ చేస్తారో ఆలోచించండి. 6% debentures account. ఓకే. Debenture redemption reserve account. Debenture redemption reserve investment account. Investment means schedule bank deposit. Yes, sir. Okay. Interest on debentures account. Interest on Debentures account. debenture interest means liability మీద interest. Yes, sir. మరి asset మీద interest? asset మీద interest ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఓపెన్ చేయమన్నా కదా, దానిలోనే కదా ఉంటది. Yes, sir. అక్కడే క్రియేట్ చేస్తాం. ఓకేనా? Yes, sir. Yes, sir. ఇంకా అంతేనా? అంతే సార్. ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్.
101 కదా, 1 రూపీ ఎక్స్ట్రా పే చేస్తే ఎంట్రీలో ప్రీమియం అనౌన్స్మెంట్ నుంచి వస్తుందా రాదా? వస్తుంది సార్. ఓపెనింగ్ బ్యాలెన్స్ దానికి ఏమి రైట్ ఆఫ్ చేయడానికి లేదు కాబట్టి అది కూడా ఓపెన్ చేయాలి. ఎస్ సార్. సో ఇవి నాన్న లెడ్జర్స్, ఇవి బేసిక్ జనరల్ లెడ్జర్స్ అని. ఈ లెడ్జర్స్ అన్ని కూడా మనం ఏం చేయాలి, ప్రిపేర్ చేయాలి. ఓకేనా? ఓకే సార్. సాల్వ్ చేద్దామా మరి? ఎస్ సార్. ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చదువునాను, ఎందుకైనా మంచిది ఒకసారి చదువుకుని నాకు చెప్పు. డౌట్ ఏమి లేకపోతే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం సార్. రైట్. సో చెప్పిన ప్రతి లెజర్ ఉన్నది ఒకటే లేదా 2 ట్రాన్సాక్షన్స్ కాబట్టి అన్ని లెజర్స్ ఓపెన్ చేసేసుకోవచ్చు ఒకసారి. స్పేస్ కూడా ఒక 2-3 ట్రాన్సాక్షన్ సంబంధించి స్పేస్ వదిలితే సరిపోతుంది. ఓకేనా? ఎస్ సార్. ఫస్ట్ లెడ్జర్ గీతే సరిగ్గా రాలేదు, మారిద్దాం. రైట్. 6% అన్నా డిబెంచర్స్ వాల్యూ? 6%. ఎస్ సార్. 6% మార్గేజ్ డిబెంచర్స్ అకౌంట్. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాను, లయబిలిటీ 1st January 2012 బై బ్యాలెన్స్ బి బై డి 10 lakhs సార్. 10 lakhs డిబెంచర్ వాల్యూ. ఓకేనా? ఎస్ సార్. ప్రీమియం ఆన్ redemption ఆఫ్ డిబెంచర్స్ అకౌంట్. ఇది ఎంట్రీ రాయడం వల్ల వస్తున్నాను, ఓపెనింగ్ బ్యాలెన్స్ లేదు. ఎస్ సార్. రైట్. నెక్స్ట్ డిబెంచర్స్ రిడెంప్షన్ రిజర్వ్ అకౌంట్. వెరీ గుడ్. డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ ఏ బ్యాలెన్స్ ఉందని, ఎంత ఉందని బ్యాలెన్స్ ఇది? 50,000 సార్. సో బై బ్యాలెన్స్ బి బై డి. సో ఫస్ట్ నేను లెడ్జర్స్ ఒకటే ప్రిపేర్ చేస్తాను, తర్వాత ట్రాన్సాక్షన్ గురించి ఆలోచిద్దాం. ఓకే సార్. తర్వాత ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ సార్. వెరీ గుడ్. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ కొంచెం పెద్దది ఉండాలి, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఫార్మాట్ ఉంటుంది కదా మరి. ఎస్ సార్. సో గుర్తుందా? ఎస్ సార్. బుక్స్ ఎవరి బుక్స్ ఇవి? కంపెనీ బుక్స్ పేరు ఏమైనా ఉందా? సరే డాట్ పక్కన పెట్టాయి. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఫ్రమ్ 1st January to 28th February 2 months కే ప్రిపేర్ చేస్తాం. ఎస్ సార్. బ్రాకెట్ లో స్క్రిప్ డిపాజిట్ విత్ స్కెడ్యూల్డ్ బ్యాంక్. గుర్తుందా? ఎస్ సార్. గుర్తుంది సార్. రైట్. సో 4% డిపాజిట్, రైట్? 4% డిపాజిట్. ఎస్ సార్. కాలమ్స్ ఏ ఉండాలి? నామినల్ వాల్యూ, అమౌంట్, ఇంట్రెస్ట్. వెరీ గుడ్. సిమిలర్ గా ఇక్కడ కూడా. ఎస్ సార్. సో ఫస్ట్ మనకి డేట్ 1st January ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందన్న. ఇన్వెస్ట్మెంట్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందన్న? 1,50,000 సార్. ఇన్వెస్ట్మెంట్స్ 1,50,000. ఓకే. సో నామినల్ వాల్యూ 1,50,000, ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కూడా 1,50,000 అనా? రైట్. ఎందుకంటే ఇది డిపాజిట్స్ కాబట్టి నా బ్యాంక్ లో డిపాజిట్ ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ వేస్తాం, అంతే కదా, తక్కువ ఎక్కువ కొనడం ఏమి ఉండదు. ఎస్ సార్. అదే కంపెనీలో బాండ్స్, డిబెంచర్స్, షేర్స్ అయితే కనుక వాల్యూ అవ్వచ్చు, మారచ్చు. అవును సార్. ఓపెనింగ్ ఇంట్రెస్ట్ ఉండదు నన్ను, ఎందుకంటే డ్యూ డేట్ లాస్ట్ ఇయరే పేమెంట్ అయిపోయింది. ఎస్ సార్. రైట్. డన్. నెక్స్ట్. సో బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చాడు కన్నా మన బ్యాంక్ అకౌంట్ అడిగాడు కన్నా? అడగలేదు సార్. ఎక్స్క్లూడింగ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అన్నాడు. సో బ్యాంక్ అవసరం లేదు, ఒకవేళ కావాలంటే ప్రిపేర్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఓన్లీ 2 months కాబట్టి ఉన్న డబ్బులతోనే రీపేమెంటే కాబట్టి చేయొచ్చు అని కావాలన్నమాట. ఓకేనా? ఎస్ సార్. ఇంకేమైనా ఉన్నాయా? డిబెంచర్ ఇంట్రెస్ట్. ఎస్ సార్. సో డిబెంచర్ ఇంట్రెస్ట్ అంటే లయబిలిటీకి సంబంధించిన. ఇది కూడా బ్యాలెన్స్ ఉండదు. ఎందుకు ఉండదు నాన్న? 31st December పే చేశాను కాబట్టి. వెరీ గుడ్. 31st December కాబట్టి ఉండదు. వెరీ గుడ్. అంతేనా? ఎస్ సార్.
సో ఇప్పుడు ఇవి బేసిక్ జనరల్ గా వాడు అడిగినటువంటి లెడ్జర్స్ మనం ఓపెన్ చేసాం. వీటిని ఉపయోగించుకుంటూ మనం ఎంట్రీస్ రాయాలి. రైట్ అన్న. ఫస్ట్ ఎంట్రీ, ఫస్ట్ ట్రాన్సాక్షన్ దేంతో స్టార్ట్ చేయాలని అనుకున్నాం? కండిషన్ చెకింగ్. ఎస్ సార్. సో కండిషన్ లో డిఆర్ఆర్ ఫస్ట్ క్రియేట్ చేయాలి. అవును సార్. సేమ్ డేట్ అండ్ బిగినింగ్ లోనే అది క్రియేట్ అయిపోవాలి. 1st January బై P&L అకౌంట్. బై P&L అకౌంట్ ఎంతనా? 50,000 సార్. ఈ ఎంట్రీ రాయడం ద్వారా ఇది క్రియేట్ అయిపోతుంది. సో P&L అకౌంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనకు అవసరం లేదు, ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. ఎస్ సార్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ సరిపోయిందా? ఎస్, ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం లేదు. ఎంతైతే డిబెంచర్స్ మెచ్యూర్ అవుతున్నాయో దాని మీద 15% ఉన్నాయి, ఇదేమో 10% ఉంది. సాటిస్ఫైడ్, అవునా కదా? ఎస్ సార్. నా ఇప్పుడు ఇంక మనం రెగ్యులర్ ప్రొసీజర్కి వెళ్ళిపోవచ్చు. ఏంటో రెగ్యులర్ ప్రొసీజర్ రిడెమ్ చేయాలంటే ముందు ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేయాలి? సేల్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ సేల్ చేయాలి సార్. ఇన్వెస్ట్మెంట్ ఎంత కమ్మామని చెప్పాడు క్వశ్చన్ లో చూస్తున్నాను. ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ రియలైజ్డ్ ఎట్ పార్ అన్నారు సార్. రియలైజ్డ్ ఎట్ పార్. సో బై క్యాష్ ఆర్ బ్యాంక్. సో 1,50,000 nominal value. Even realized at 1,50,000. That is no profit, no loss. But yes sir, 2 months interest. అమ్మేస్తే అవతల దగ్గర నుంచి 2 months ఇంట్రెస్ట్ తీసుకుంటావా తీసుకోమా? ఎస్ సార్ తీసుకుంటాం సార్. ఇన్కమే కదా మరి, ఇంట్రెస్ట్ తీసుకుంటే ఇన్కమా కదా? ఎస్ సార్. క్రెడిట్ సైడ్ రాస్తాం అందుకనే 1,50,000 into 4% into 4% into 2/12,000. ఎవరికి అమ్మేస్తామో వాడి దగ్గర 2 months తీసుకుంటాం. వాడు బ్యాంక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు? డ్యూ డేట్ నా 12 months ఇంట్రెస్ట్ తీసుకుంటాడు. ఎస్ సార్. సో 12 months ఇంట్రెస్ట్ వాడికి ఇన్కమ్, మనకి పే చేస్తాం 2 months ఇంట్రెస్ట్ వాడికి ఎక్స్పెండిచర్, నెట్ 10 months ఇన్కమ్ అవుతుంది వాడికి ఇన్వెస్ట్ చేస్తాం. అది ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ నేర్చుకున్నాం. ఎస్ సార్. ఇది కంపెనీలో ఇంట్రెస్ట్ ఇన్కమా ఎక్స్పెండిచర్ అంతే. సో కంపెనీ చేసే ఇన్వెస్ట్మెంట్ లో సెంట్రల్ ఇంట్రెస్ట్ 1000 సార్. 1000 అయిపోయింది. సో దీంతో ఈ లెడ్జర్ కి ఇంకా పర్పసే లేదు. మొత్తం అంతా క్లోజ్. 1,50,000 1,50,000 1,50,000 1,50,000 రైట్ నానా? ఎస్ సార్. ఇంట్రెస్ట్ 1000 is transferred to P&L. ఎస్ సార్. అయిపోయింది లెడ్జర్. ఓకేనా? ఓకే సార్. ఇంకా P&L అకౌంట్ మనం తయారు చేయట్లేదు కాబట్టి అవసరం లేదు. ఎస్ సార్. రైట్. ఇప్పుడు డబ్బులు వచ్చేసాయి. 10 lakhs ఉన్నాయి ఆల్రెడీ. 9 lakhs ఉన్నాయి ప్లస్ 1,50,000 10,50,000 అయిపోయినాయి కాబట్టి డిబెంచర్స్ ఏం చేయొచ్చు? రిడీమ్ చేయొచ్చు. ఎస్ సార్. సో డిబెంచర్ రిడీమ్ చేయడానికి ఎంట్రీ 6% debentures account. డెబిట్ 10 lakhs. Premium on redemption account 10,000. Debit 10,000 to bank. To bank. Yes sir. That is to bank. ఈ 10 lakhs డిబెంచర్స్ పే చేస్తున్నాను. సో ప్రీమియం అకౌంట్ నుంచి పే చేస్తాను టు బ్యాంక్. To bank 10,000. ఎనీ డౌట్? No doubt sir. అయిపోయిందా? సో డిబెంచర్స్ రిడీమ్డ్. Yes sir. సో రిడీమ్ చేసినప్పుడు వెంటనే సో డిఆర్ఆర్ అకౌంట్ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది కాబట్టి దీన్ని ఎక్కడ పంపించాలి? P&L కి జనరల్ రిజర్వ్ కానీ పంపించాలి. జనరల్ రిజర్వ్ వన్స్ ద కండిషన్ సాటిస్ఫైడ్ డిఆర్ఆర్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్. Yes sir. కానీ డిబెంచర్స్ ని రిడీమ్ చేయాలంటే వాడికి ఏం పే చేయాలని? ఇంట్రెస్ట్ కూడా పే చేయాలని. అవును సార్. 2 months ఇంట్రెస్ట్ పేమెంట్ క్యాలిక్యులేట్ చేయాలన్న 10 lakhs మీద 10 lakhs into 6% into 2/12. ఎంత అవుతుంది? 10,000 సార్. 10,000. ఎస్ సార్. అంతేనా? ఎస్ సార్. సో ఇది కూడా ఎక్కడ పంపించాలి? P&L సార్ 10,000. అలాగే ప్రీమియం ఏదైతే ఉందో దీన్ని కూడా ఎక్కడ పంపించాలి? P&L లాస్ట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు P&L. ఎస్ సార్ 10,000. సమైపోయిందా? అయిపోయింది సార్. అసలు పెద్ద కష్టమైన ఉందా దీనిలో? నో సార్. సో ఓన్లీ క్యాలిక్యులేషన్స్ కాన్సెప్ట్ అర్థమైతే చాలా ఈజీ క్వశ్చన్ అండి. మినిమం 8 marks క్వశ్చన్ అడుగుతున్నాను. పెద్ద కష్టంగా కూడా అడగట్లేదు ఎగ్జామ్ లో. ఇలాగే అడుగుతున్నాడు క్వశ్చన్స్. ఇదే మోడల్ క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఓకేనా? ఎస్ సార్. ఇక్కడ చాలా మందికి ఇప్పుడు తెలియాల్సిన విషయం అంటే యాజ్ పర్ ది న్యూ రూల్ డిఆర్ఆర్ అనేది రెగ్యులర్ గా చేయకపోతే కనుక కండిషన్ ప్రకారం లేకపోతే సాటిస్ఫై అయ్యేలా చేసుకోవాలి. ఇంకా ఎక్కువ మెయింటైన్ చేస్తే హ్యాపీ, అసలు క్వశ్చనే లేదు దానిలో. ఎస్ సార్. కానీ 15% 10% కన్నా తక్కువ అయితే మెయింటైన్. రైట్. దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ 2 కంప్లీటెడ్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే సో బ్యాంక్ అకౌంట్ కూడా కావాలంటే తయారు చేసుకోవచ్చు కానీ అడగలేదు కాబట్టి దీన్ని దాన్ని వదిలేస్తాను.
సో వాళ్ళు యాక్చువల్ గా కన్సర్న్ లెడ్జర్స్ ఎక్స్క్లూడింగ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ మీన్స్ అదర్ దాన్ డిబెంచర్ ట్రాన్సాక్షన్ రిలీజ్ చేయాలి. సో బ్యాంక్ అకౌంట్ కూడా తయారు చేసుకోవచ్చు కావాలంటే, నాట్ ఎ బిగ్ ఇష్యూ. బ్యాంక్ అకౌంట్ కూడా తయారు చేశాను. సో 9 lakh ఉంది. అబ్జర్వ్ చేస్తే ఓపెనింగ్ బ్యాలెన్స్ 9 lakh ఉంది. అమ్మేసినప్పుడు 1,50,000 వచ్చింది. ఇంట్రెస్ట్ ఇక్కడ రిసీట్ ఇన్వెస్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ 1,000 రూపీస్ మనం రాసాం కదా, ఆ ఇంట్రెస్ట్ క్యాష్ మనం ఎక్కడైతే క్యాష్ బ్యాంక్ రాసామో అన్ని రిడెంప్షన్ పేమెంట్ 10,10,000, ఇంట్రెస్ట్ పేమెంట్ 10,000. 10,000. Yes, sir. రైట్. అలాగే ప్రీమియం కూడా కలిపి రాస్తాడు, ఇక్కడ విడివిడిగా రాయించుకోం, ప్రాబ్లం ఏమీ లేదు. క్వశ్చన్ నెంబర్ 3. సో క్వశ్చన్ నెంబర్ 2 లో డౌట్. క్వశ్చన్ నెంబర్ 3 నా. క్వశ్చన్ నెంబర్ 3 మనీష్ స్వరూప్ ఉన్నాడా? రాలేదు. నిఖిల? Yes, sir. మా నిఖిల Yes, sir. క్వశ్చన్ నెంబర్ 3 చదవా? Yes, sir. రైట్. Sencom Limited listed company issued 1,50,000 rupees 5% debentures on 30th September 2010. So first వెంటనే listed company. So DRR is not compulsory, but DRRI is required. Yes, sir. So Sencom company listed company issued 1,50,000 debentures on 30th September 2010. Yes, sir. ఇప్పుడు ఇష్యూ చేశాను, ఇప్పుడు కాదు. Yes, sir. On which interest is payable half yearly 31st March and 30th September. Yes, sir. Right. Yearly 2 times interest payment debentures. The company has a power to purchase debentures in the open market for immediate cancellation. For cancellation thereafter. So open market investment కూడా చేయొచ్చు. Yes, sir. The following purchases were made during the year ending on 31st December 2012. So మనకి అప్పటికి ఓపెనింగ్ డిబెంచర్ బ్యాలెన్స్ ఉంది. Yes, sir. సో పర్చేస్ ఎప్పుడు చేశారు? ఇయర్ ఎండ్ 31st December 2012 and the cancellation was made on the same date. It means immediate cancellation. Yes, sir. సో ఇయర్ ఎండ్ లో కొన్నాడు 31st December, సేమ్ డేట్ ని క్యాన్సిల్ చేశారు. Yes, sir. On 31st December 2010 the investments made for the purpose of redemption is 22,500. సో క్యాలిక్యులేట్ చేసుకో. 1,50,000 మీద 10% అంటే డిఆర్ఆర్ లో కంపల్సరీ కాదు. Yes, sir. డిఆర్ఆర్ఐ 15%, 1,50,000 15%. 22,500, sir. చేస్తాడు ఇన్వెస్ట్మెంట్. Yes, sir. రైట్ నానా? Yes, sir. ఏ రోజు చేశాడు? ఏ ఇయర్ లో అయితే కొన్నాడో 30th September ఆ ఇయర్ లోనే చేసేసాడు. Yes, sir. మళ్ళీ ఏ గొడవ ఉండకూడదు. Yes, sir. సో మనకి ఇబ్బంది లేదు. చూడు ఇక్కడ డేట్ ఇచ్చాడు, అలాట్మెంట్ డేట్ ఇచ్చాడు, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసే డేట్ ఇచ్చాడు. సో క్లియర్ గా ఉంది. సో మనకి ఇక్కడ ఏం క్వశ్చన్ లేదు ఇంకా. Yes, sir. So 1st March 2012 25,000 nominal value purchase for 24,700 by X interest. Open market purchase and immediate cancellation. రెండు మెథడ్స్ ఉన్నాయి. ఓన్ డిబెంచర్స్ ప్రెజెంట్ చేస్తూ చేయొచ్చు, ఓన్ డిబెంచర్స్ ప్రెజెంట్ చేయకుండా చేయొచ్చు. Yes, sir. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నాడో వాటి దాన్ని బట్టి మనం చేయాలి. 1st September 2012 20,000 nominal value purchase for 20,100 by common interest. Yes, sir. You are required to drop the following account: debenture account and own debenture account. So ఈసారి డైరెక్ట్ మెథడాలజీ అప్లై చేయండి. Yes, sir. ఫస్ట్ క్వశ్చన్ లో వాడు అడిగింది ఏంటి? డిబెంచర్ అకౌంట్ అడిగాడు, ఓన్ డిబెంచర్ అకౌంట్ అడిగారా? లేదు, sir. సో అప్పుడు అందుకని డైరెక్ట్ మెథడాలజీ అప్లై చేసాం. మీకు డైరెక్ట్ మెథడాలజీ అప్లై చేయకుండా సో ఓన్ డిబెంచర్ అకౌంట్ ని విడిగా చేసి అక్కడి నుంచే డిబెంచర్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసి ప్రాఫిట్ ఆర్ లాస్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. Yes, sir. ఓకేనా? Yes, sir. క్వశ్చన్ అంతా అర్థమైందా? అర్థమైంది, sir. సీక్వెన్స్ డేట్స్ ఫస్ట్ చూడాలి. మనం చేస్తుంది 31st మనం చేస్తుంది ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ 2012 ఉన్నా. Yes, sir. బుక్స్ క్లోజింగ్ డేట్ ఏమైనా క్లియర్ గా ఇచ్చారా? లేదు సార్, అంటే 31st December వరకే తీసుకోవాలి. ఓకే, క్యాన్సిలేషన్ మీద 31st December ఇన్వెస్ట్మెంట్స్ మేడ్ ఫర్ పర్పస్ ఆఫ్ ప్రొడక్షన్. సో లెట్ us assume December. Yes, sir. కానీ మరి పైన ఏమో ఇంట్రెస్ట్ పేబుల్ ఏమో 31st March 30th April అన్నారు. సో ఈ డేట్స్ ఒక ప్రమాదకరమైన డేట్స్ ఉన్న డేట్స్ తో మనకి ఇబ్బంది ఏమైనా ఉందో ఫస్ట్ అది వెరిఫై చేయండి. లేదు సార్. 31st March 30th September డ్యూ డేట్స్ వేరు, బుక్స్ క్లోజింగ్ డేట్ వేరు.
అలాంటప్పుడు అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్లు గట్రా ఉంటాయి ఎస్ సార్ కదా. ఎస్ సార్ నువ్వు ఇన్వెస్ట్ చేసావు 22,500 కదా, అది ఎప్పుడు చేసావు? 31st December 2010 సార్. ఈ రెండులో చేసావు. మరి దాని మీద ఇంట్రెస్ట్ ఏ డేట్కి వస్తుంది తెలియాలి. కానీ దాని మీద అసలు ఇంట్రెస్ట్ డేటా ఇచ్చాడా? లేదు సార్. ఎవరా? లేదు సార్. సో నా ఇన్వెస్ట్మెంట్ ఏదైతే డిఆర్ఆర్ అయ్యిందో దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ డేటా, డేట్, పర్చేస్ డేట్ ఏమి ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదంటే నేను ఇప్పుడు డిబెంచర్స్ ని రిడీమ్ చేయాల్సిన డ్యూ డేట్ లేదు ఇప్పుడు. మన నిఖిల్ అర్థమైందా? ఒకసారి చెప్పండి సార్ మళ్ళీ. ఆలోచించు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సమ్లో ఏం చేయమని అడిగాడు చెప్పు. డిబెంచర్స్ అకౌంట్ ఇంకా ఓన్ డిబెంచర్ అకౌంట్. డిఆర్ఆర్ ఐ అడిగాడా? లేదు సార్. అది ఎప్పుడు కావాలి? అది మనము ఫస్ట్ డే క్రియేట్ అదే రిడెంప్షన్ చేసి. అది మనకి ఎప్పుడు కావాలంటే మనం డిబెంచర్స్ ని రిడీమ్ చేయాల్సిన ఇయర్ డేట్ ఇయర్ లో వస్తే, ఇక్కడ డ్యూ అయింది అని చెప్పాడు ఎక్కడంటే అక్కడ డిబెంచర్స్ అంటే 1,50,000 ని రిడీమ్ చేయాలి. ఇప్పుడు మనం లేదు నాన్న, ఇప్పుడు ఇయర్ లో మనం రిడీమ్ చేయట్లేదు అసలు. రిడీమ్ చేసేటట్టు అయితే ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి, దాన్ని అమ్మాలి, దాని మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి, ఆ డబ్బులు తీసుకోవాలి, ఆ డబ్బులు రిడీమ్ చేయాలి. అర్థమవుతుందా? అర్థమైంది సార్. అంటే ఇప్పుడు వాడు ఇచ్చినటువంటి డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ ఇన్వెస్ట్మెంట్ అనే అకౌంట్ 22,500 ఫర్ ది నేమ్ సేక్ ఓన్లీ. ఆ అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడు అడగలేదు సార్. దాని మీద ఇంట్రెస్ట్ డేట్లు ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడు అడగలే. ఇక్కడ మనకు కావాల్సింది ఓన్ డిబెంచర్ అకౌంట్. రైట్ అన్న? వాడు చేసిన 22,500 ఇన్వెస్ట్మెంట్ గురించి కాదు, మనం చేసిన ఓన్ డిబెంచర్ ఇన్వెస్ట్మెంట్ గురించి. ఓన్ డిబెంచర్ ఇన్వెస్ట్మెంట్ దగ్గర నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఓన్ డిబెంచర్ అంటే మన కంపెనీ, దాని డ్యూ డేట్స్ తెలుసు, దాని ఇంట్రెస్ట్ పేమెంట్ డేట్స్ తెలుసు, అవునా కదా? అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ నువ్వు ఫస్ట్ అబ్జర్వ్ చేసి మనం అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే the following purchase, చూడండి fourth line లో ఒక పాయింట్ చెప్పాడు. the following purchase were made during the year ending 31st December 2012. అంటే ఇయర్ ఎండ్ వరకు చేసిన పర్చేస్ అన్ని కూడా ఏం చేశాడు? ఇయర్ ఎండ్ లో క్యాన్సిల్ చేశారు. అంటే వీటిని పర్చేజ్ చేసి హోల్డ్ కూడా చేశాడు. వీటిని పర్చేజ్ చేసి 1 సెకండ్ అన్న, రైట్ నా నిఖిలా? రైట్. ఇప్పుడు ఇందుకే మనం ఎక్కడ మాట్లాడుతున్నాం? సో ఇయర్ ఎండ్ డేట్ ఎప్పుడు? 31st December. అకౌంటింగ్ ఇయర్, ఇక్కడ వీడికి అకౌంటింగ్ ఇయర్ ఏంటంటే జనవరి టు డిసెంబర్. అలాగే వారి ఇంట్రెస్ట్ పేమెంట్ డిబెంచర్స్ మీద ఇంట్రెస్ట్ పేమెంట్ డేట్ ఎప్పుడు? 31st March, 30th September. రెండు మారుతున్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటాయి, రైట్ అన్న? అలాగే నెక్స్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఒకవేళ కొని ఉంటే ఇన్వెస్ట్ చేస్తే ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా ఉండదు. అలాగే వీడు పర్చేజ్ చేసినటువంటి డేట్స్ 1st March, 1st September ఇమీడియట్ క్యాన్సిలేషన్ కాదు. 1st March కొన్నాడు కానీ ఎప్పుడు క్యాన్సిల్ చేశాడు? 31st December అంటే హోల్డ్ చేశాడు. నన్ను ఇన్వెస్ట్మెంట్ ఏం చేశాడు? హోల్డ్. కాకపోతే ఎక్కువ పీరియడ్ కాదు, జస్ట్ ఆ 1 year హోల్డ్ చేశాడు. అంటే లైక్ అరౌండ్ 10 months, 6 months, 7 months అలా హోల్డ్ చేశాడు అంతే. అర్థమవుతుందా అన్న? సో ఇప్పుడు ఈ చేసినటువంటి హోల్డింగ్ ని బేస్ చేసుకుని ఇంట్రెస్ట్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ మనం ఏం చేయాలన్నా సాల్వ్ చేయాలి సమ్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఇక్కడ పాయింట్ అన్న హోల్డింగ్ అనేది లేదు అసలు, యాక్చువల్ గా మనకి తీసేసాడు. నేను చెప్పాను కదా నీకు, ఏదైనా ఏముందని చెప్పాను, ఇమీడియట్ టెక్స్ట్ బుక్ థియరీలో కూడా మనం థియరీ అంతా డిస్కస్ చేసాం, అవునా కదా? ఆ థియరీలో ఎక్కడైనా సరే హెల్డ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ అనే పేరు వాడా? కానీ క్వశ్చన్ చూద్దాం. ఫాలోయింగ్ పర్చేస్ వాస్ మేడ్ డ్యూరింగ్ ద ఇయర్ అండ్ ద క్యాన్సిలేషన్ వాస్ మేడ్ ఆన్ ది సేమ్ డేట్. అంటే ఇక్కడ మనం రెండు యాంగిల్స్ అర్థం చేసుకోవాలి. ఒకటి ఇయర్ ఎండింగ్ 31st December అని అర్థం చేసుకోవచ్చు, లేదు అంటే ఏ రోజైతే పర్చేస్ చేశాడో ఆన్ ది సేమ్ డేట్, క్యాన్సిలేషన్ మేడ్ ఆన్ ది సేమ్ డేట్. సో మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్ లో లేదు కాబట్టి మన అజంప్షన్ ఏంటంటే ఇక్కడ ఏ రోజు కొన్నాడు? Purchases 31st. First March. ఇదే డేట్ ని క్యాన్సిలేషన్. Yes sir. ఓకేనా?
Yes, sir. కానీ జనరల్ గా ఇది హెల్డ్ ఇన్వెస్ట్మెంట్ కానీ కాన్సెప్ట్ ఉంటే మనం ఈ రెండు అనుకుని ఆ ఈ రెండు పార్ట్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుని చేయాల్సి వచ్చేది. కానీ ఆ కాన్సెప్ట్ ఏం చేశాడు, రిమూవ్ చేస్తాడు. Sir. క్లియర్ గా అర్థమవుతుంది ఏం చెప్తున్నాను. అర్థమైంది సార్. సో కాబట్టి ఇక్కడ మనకి ఏ డేట్ పర్చేజ్ చేసాడో ఆ డేట్ ఏం జరిగింది, క్యాన్సిలేషన్ జరిగింది సో సార్. ఇప్పుడు ఫైనల్ గా చెప్పు. ఫైనల్ గా ఇక్కడ మనం అడుగుతుంది డిబెంచర్ అకౌంట్, ఓన్ డిబెంచర్ అకౌంట్. ఎస్ సార్. సో ఓన్ డిబెంచర్ అకౌంట్, ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ తయారు చేస్తాం. ఏ రోజు అయితే కొంటామో ఆ రోజు క్యాన్సిల్ చేసేస్తాం. ఎస్ సార్. డిబెంచర్ అకౌంట్ నుంచి పంపిస్తాం, ప్రాఫిట్ లాస్ రికార్డ్ చేసుకుంటాం. అంతే ఓకేనా. సార్. ఇమీడియట్ క్యాన్సిలేషన్ కాబట్టి ఓన్ డిబెంచర్ నుంచి డిబెంచర్ అకౌంట్ పంపించి ప్రాఫిట్ లాస్ డిబెంచర్ అకౌంట్ లో రాస్తాం. హెల్డ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ప్రాఫిట్ లాస్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ లో రాయాలి. ఒక అసెట్ నేను హోల్డ్ చేస్తే అప్పుడు ప్రాఫిట్ ఆర్ లాస్ ఆ అసెట్ అకౌంట్ అమ్మితే కొంటే అని ఆలోచించాలి. ఎస్ సార్. నేను హోల్డ్ చేయనప్పుడు ప్రాఫిట్ ఆర్ లాస్ ఎక్కడ రాయాలి డిబెంచర్ అకౌంట్ లో రాస్తారు. అంటే ఇన్వెస్ట్ ఓన్ డిబెంచర్ నుంచి డిబెంచర్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసి డిబెంచర్ అకౌంట్ లో ప్రాఫిట్ ఆర్ లాస్ రాయాలి. ఓకే సార్. పాయింట్ అర్థమవుతుందా. అర్థమైంది సార్. జనరల్ గా మనం కామన్ థింగ్ అన్నది, ఒక అసెట్ కొన్నాం అనుకో, అసెట్ కొంతకాలం హోల్డ్ చేసాం అనుకో, దాన్ని అమ్మేసాం అనుకో, ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత అని ఆలోచిస్తాం. అవును సార్. ఇక్కడ ఇమీడియట్ గా కొని ఇమీడియట్ గా క్యాన్సిల్ చేస్తాడు. ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించకూడదు, లైబిలిటీ వల్ల ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత అని ఆలోచించాలి. ఎస్ సార్. సో కాబట్టి జనరల్ గా ఏ అకౌంట్ లో మనం ట్రాన్స్ఫర్ చేసి రాయాలి, దాన్ని డిబెంచర్ అకౌంట్ లో రాయాలి. ఎస్ సార్. పాయింట్ క్లియరా. అర్థమైంది సార్. రైట్, ఇది పాయింట్ నాన్న. ఇక దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే ఓపెనింగ్ డేట్ 1 జనవరి ఏమున్నా ట్రాన్సాక్షన్ సీక్వెన్స్ చూద్దాం. ఎస్ సార్. 1 జనవరి ఏమున్నది అన్న, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ డిబెంచర్స్ ఉంటాయి. ఎస్ సార్. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ అసలు అవసరం లేదు, ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, రిక్వైర్మెంట్ లేదు. ఓకే సార్. చెకింగ్ ఉన్నదా లేదా అని వెరిఫై చేస్తాం. ఎస్ సార్. నెక్స్ట్ 1 మార్చ్ పర్చేజ్ ఉందన్న, ట్రాన్సాక్షన్ ఎంట్రీ రాస్తాం. ఎస్ సార్. తర్వాత డేట్ నెక్స్ట్ క్యాన్సిల్ చేసుకుంటాం సార్ ఆ రోజు క్యాన్సిల్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ 1 సెప్టెంబర్ లేదు లేదు 31 మార్చ్ ఇంట్రెస్ట్ డ్యూ డేట్, డిబెంచర్ ఇంట్రెస్ట్ ఎంట్రీ రాయాలి. ఎస్ సార్. ఎస్ సార్. కానీ డిబెంచర్ ఇంట్రెస్ట్ అకౌంట్ అడిగాడా, లేదు సార్. అవసరం లేదు. మనల్ని అడిగింది డిబెంచర్ అకౌంట్, ఓన్ డిబెంచర్ అకౌంట్ కాబట్టి ఇంట్రెస్ట్ డ్యూ డేట్స్ తో కూడా క్వశ్చన్ రిక్వైర్మెంట్ లేదు సార్. ఇన్ని డేటా ఇచ్చేసి అన్నెసరీ డేటా ఎంత ఇచ్చేసి మనం అడుగుతున్నామో అవసరం ఇచ్చారు. ఓకేనా. ఎస్ సార్. కానీ దీనిలో కానీ ఇదే క్వశ్చన్ కానీ కన్సర్న్డ్ లెడ్జర్స్ అని ఇంకేం చెప్పలేదు అనుకున్నాను. అప్పుడు ఇంట్రెస్ట్ డ్యూ డేట్స్ అవంతా చేయాలి, ఇంట్రెస్ట్ డ్యూ డేట్ క్యాన్సిల్ చేయాలి, డిబెంచర్ ఇంట్రెస్ట్ అకౌంట్ తయారు చేయాలి, డిఆర్ఆర్ఐ 22,500 ఓపెన్ చేయాలి. ఒకవేళ దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఉంటే అవి కూడా రాసుకోవాలి సార్. సో అవన్నీ మన దగ్గర అడిగారా, లేదు సార్. అడగలేదు. కాబట్టి మనకి ఏమి అవసరం లేదు సార్. సో ఇంట్రెస్ట్ పేమెంట్ కూడా మనకు అవసరం ఏమి లేదు. సో ఓన్లీ డిబెంచర్స్ రిలేటెడ్ అకౌంట్, డిబెంచర్ ఇన్వెస్ట్మెంట్, ఓన్ డిబెంచర్ దాని మీద ఇంట్రెస్ట్, ఓన్ డిబెంచర్ అంటే ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ కాదు, దాని మీద ఇంట్రెస్ట్, ఎస్ సార్. ఇమీడియట్ క్యాన్సిలేషన్, వీటి గురించి మాత్రమే మనం అడిగారు సార్. సో క్వశ్చన్ చూసావా, ఎస్ సార్. అర్థమైనట్టేనా. అర్థమైంది సార్. ముందుకు వెళ్దామా. వెళ్దాం సార్. రైట్. సో 10 minutes టైం ఉందన్న, స్పీడ్ అప్ చేయగలమా మరి. ఎస్ సార్. రెండే ట్రాన్సాక్షన్స్ కదా అయిపోతాయి. ఓకే సార్. సో ఓన్ డిబెంచర్ అకౌంట్ ఓకేనా. ఎస్ సార్. రైట్. ఫేస్ వాల్యూ, అమౌంట్, ఇంట్రెస్ట్. ఫేస్ వాల్యూ, అమౌంట్, ఇది కాకుండా ఇంకో లెడ్జర్ ఏంటన్నా, డిబెంచర్ అకౌంట్ సార్. డిబెంచర్ పర్సెంటేజ్ ఎంత అన్నది, ఏం సార్. పర్సెంటేజ్ 5% సార్. 5% డిబెంచర్సా. ఎస్ సార్. కన్ఫర్మేనా. ఎస్ సార్. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ రాద్దాం. 1 జనవరి బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. 1,50,000 సార్. 1,50,000 రైట్ అండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ డేట్ ఎప్పుడునా, 1 మార్చ్. ఇన్వెస్ట్మెంట్ కొన్నాం కాబట్టి ఎంట్రీ ఓన్ డిబెంచర్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆఫ్ బ్యాంక్. ఎంత కొన్నాము, ఎలా కొన్నాము. 25,000 నామినల్ వాల్యూ, ఎక్స్ ఇంట్రెస్ట్ సార్. ఎక్స్ ఇంట్రెస్ట్ అంటే 22,500 డైరెక్ట్, సారీ 24,700 డైరెక్ట్ గా అమౌంట్ కాలం. ఇంట్రెస్ట్ కాలం ఎంత వేయాలి, ఏం సార్. 24,725 ఎక్స్ ఇంట్రెస్ట్ కాబట్టి అమౌంట్ కాలంలో వేస్తారు. సార్. ఎస్ సార్. ఇంట్రెస్ట్ సెపరేట్ గా వేయాలి. ఎస్ సార్. 25,000 మీద ఇంట్రెస్ట్ పే చేయాలి, అవునా కదా. 5%. 25,000 ఇంటూ 5% ఇంటూ ఎన్ని నెలలు,
3 months, sir. 2 months కాదు అసలు కావాలని వేసాను నేను. లాస్ట్ డేట్ ఎప్పుడున్నా డిఫరెన్స్ పేమెంట్ లాస్ట్ డేట్ 31st March, 30th September. Yes, sir. 1st March అంటే దాని బిఫోర్ డేట్ ఏమంటే 30th September. ఎన్ని నెలలు 5 months, sir. 5 months, sir. అదే అడుగుతున్నాను నేను. Yes, sir. రైట్ క్యాలిక్యులేట్ చేయాలన్న 5 months ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది చూడు. 520.8, sir. అర్థమవుతుందా? అర్థమైంది, sir. సో 520.83 Yes, sir. అప్రాక్సిమేట్ వాల్యూ 520.83 or 521 రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా? Yes, sir. రైట్ కానీ ఇమిడియట్ క్యాన్సిలేషన్ వెంటనే దీని అకౌంట్ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి? Debenture account ki, sir. 5% debentures, 25,000 nominal value, amount 24,725, interest పంపకూడదు. Yes, sir. ఇంట్రెస్ట్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? P&L. P&L, yes, sir. సో 1st March 2 own debentures 24,725, 25,000 ఉందా దీనిలో? 25,000 లైబిలిటీని 24,725 కి క్యాన్సిల్ చేసాం, ఇమిడియట్ క్యాన్సిలేషన్. కాబట్టి మిగిలింది ఏంటన్నా ప్రాఫిట్ ఆన్ క్యాన్సిలేషన్ అంతా 275. Yes, sir. ఎనీ డౌట్? No, sir. అర్థమైందా? అర్థమైంది, sir. సిమిలర్ థింగ్ మళ్ళీ సేమ్ ఎంట్రీ మళ్ళీ పోస్ట్ చేయడమే. నెక్స్ట్ డేట్ ఎప్పుడు? 1st September, sir. 1st September 2 క్యాష్ ఆన్ ద బ్యాంక్ ఎంత కొన్నాం చూడు. 20,000, sir. నామినల్ వాల్యూ 20,000. ఓకే, Come interest ki, sir. కమ్ ఇంట్రెస్ట్ అన్నాడు కాబట్టి సెపరేట్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయ ఫస్ట్. 20,000 ఇంటూ 5% ఇంటూ 1st September అంటే లాస్ట్ పేమెంట్ డేట్ ఎప్పుడు? 31st March. అంటే ఎన్ని నెలలు మళ్ళీ? 5 months. Yes, sir. 5 months, sir. 416.66, sir. 417 అప్రాక్సిమేట్. ఓకే, Okay, sir. సో 417 అన్న మొత్తం వాల్యూ ఎంత? 20,000 20,000, sir. 20,125 Yes, sir. minus 417 19,758. 19,758. 20,125 minus 417 19,708. 708, sir. 708. అమ్మా ఓకేనా? Yes, sir. Yes, sir. రైట్. నెక్స్ట్ ఈ డిబెంచర్ కూడా మళ్ళీ క్యాన్సిలేషన్ కాబట్టి 1st September ఎక్కడ పంపించాలి? డిబెంచర్ అకౌంట్ Sir. ఫేస్ వాల్యూ 20, 1708 అమౌంట్, ఇంట్రెస్ట్ పంపకూడదు. Okay, sir. 1st September 2 Profit on. own debentures, Yes, sir. 20,000 nominal value, 19,708 amount. Yes, The sir. remaining in a తక్కువ cancellation profit on cancellation 292, sir. 292 rupees. Yes, sir. రైట్ అన్న? Yes, sir. ఈ రెండు మనల్ని ఇంకేం అడగలేదు, ఈ రెండు ట్రాన్సాక్షన్ అడిగాడు. Yes, sir. ఓకేనా? ఈ రెండు చేసే కదా అడిగాడు. అంతే, sir. సో అయిపోయింది సమ్, ఇంకా బ్యాలెన్స్ చేసేయడమే. డిబెంచర్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది ఈ రెండులో? 1,50,000 లో 25, 20, 45 పోయినాయి. ఎంత ఉంటాయి? 1,05,000. Yes, sir. 1,05,000, sir. ఓన్ డిబెంచర్స్ ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది, డెబిట్ అయిన క్రెడిట్ కూడా అయిపోయింది. కానీ ఒకే ఒక ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్రెస్ట్ వెళ్ళలేదు. P&L కి వెళ్తుంది, sir. సో 31st December by P&L. Yes, sir. 921 plus 417, that equals to 938. Yes, sir. మిగిలిన అకౌంట్స్ టోటల్ అయిపోతే క్లోజ్ అయిపోతుంది. Yes, sir. కానీ దీని మీద ఈ ఇంట్రెస్ట్ కాకుండా మిగిలిన డిబెంచర్స్ మీద ఎవ్రీ 6 months ఇంట్రెస్ట్ ఉంటుంది. అది మనం అడగలేదు కాబట్టి మనం చేయలేదు. Yes, sir. అది కూడా ఉన్నట్టు ఇంకొక అకౌంట్ ఏమో ప్రిపేర్ చేయాలి, డిబెంచర్ ఇంట్రెస్ట్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేయాలి. Interest. Yes, sir. మనం ఇక్కడ చేసిన ఏ ఇంట్రెస్ట్? ఓన్ డిబెంచర్స్ మీద ఇంట్రెస్ట్ చేసాం అంతే. Yes, sir. ఓకేనా? అర్థమైంది, sir. రైట్. దీంతో మనకి కంప్లీట్ అయిపోయింది. నెంబర్ 3 ఓవర్. సో ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. రైట్. సో నెక్స్ట్ క్లాస్ లో రిమైనింగ్ సమ్స్ కంప్లీట్ చేద్దాం, ట్రై చేద్దాం. థ్యాంక్ యూ.